నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాల్ని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 133వ ఎపిసోడ్తో మీ ముందుకొచ్చాము. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్లి గారు నేషనల్ స్టెప్ స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సురేష్ గారు, ఈ వారం నేషనల్ రౌండప్లో మొట్టమొదటి అంశము మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ నిర్ణయం తీసుకోవడం. సో బీరేన్ సింగ్ రాజీనామా చేయడము, అనంతరం వెంటనే క్యాబినెట్ అప్రూవల్తో ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయడం జరిగింది. అజయ్ భల్లా గవర్నర్గా నియామకమయ్యారు. బేసికల్లీ మణిపూర్ గురించి మనం దాదాపుగా 2 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 1.5 years నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాం. నేషనల్ రౌండప్లో పదే డిస్కస్ చేస్తూనే ఉన్నాం. మెయితీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులతో కూడా ఇంటర్వ్యూస్ చేశాము. మెయితీ కుకీలకు మధ్య వివాదం గురించి అనేక సార్లు మీరు రెగ్యులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వస్తూ ఉన్నారు. మణిపూర్లో వయలెన్స్ని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఇక చివరికి రాష్ట్రపతి పాలన విధించాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఎందుకు రాష్ట్రపతి పాలనే ఇక దీనికి సొల్యూషన్ అనే భావనకు వచ్చారు? సాయి గారు, దీనికి ఒక హిస్టరీ ఉంది మనం. ఎందుకంటే ఇప్పుడు మణిపూర్లో ఈ గొడవ అంతా మొదలైంది ఒక హైకోర్టు అబ్జర్వేషన్, ఒక జడ్జ్మెంట్తో. అది కూడా జడ్జ్మెంట్ ఇచ్చాయన ఒక కేరళ నుంచి వచ్చిన ఒక జడ్జ్. అతనేం చెప్పారంటే, మీటీలు ఒరిజినల్ ట్రైబ్స్ ఆఫ్ మణిపూర్. వాళ్ళు ఎప్పుడు మన మణిపూర్ అంటే ఫస్ట్ మణిపూర్ లేకుండా మన మొత్తం నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ అని ఉండే నెఫా బ్రిటిష్ టైం నుంచి. దాని తర్వాతనే అస్సాం, దెన్ మేఘాలయ, దెన్ త్రిపుర, అట్లా సపరేట్ స్టేట్స్ అయ్యారనమాట. నార్త్ ఈస్ట్లో 90% మంది ట్రైబల్స్ అయ్యారు. అండ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ట్రైబల్ కమ్యూనిటీస్లో మీతీస్. కానీ ఇప్పుడు దాకా వాళ్ళకి ట్రైబల్ స్టేటస్ ఇవ్వట్లేదు. సో వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. కోర్టు అన్నారు, కరెక్ట్, మీరు ట్రైబ్స్, ఒరిజినల్ ట్రైబ్స్ ఆఫ్ మణిపూర్, దే ఆర్ ద మీతీస్. అప్పుడు కుకీస్ వాళ్ళు గొడవ మొదలుపెట్టారు. అదే రోజు సాయంత్రం ప్రొసెషన్స్ తీశారు, తగలబెట్టారు, గుడిలు తగలబెట్టారు, గవర్నమెంట్ ఆఫీసెస్ని తగలబెట్టారు, మొత్తం అన్ని ధ్వంసం చేశారు, బస్సులు అంతా. ఎందుకంటే కుకీస్ వచ్చిన వీళ్ళందరూ మయన్మార్ నుంచి వచ్చినారు, అప్పుడు బర్మా. దానికి కూడా ఒక హిస్టరీ ఉంది సాయి గారు. మీటీ రాజాలు ఆ టైంలో వీళ్ళు ఎప్పుడైనా పరిపాలిస్తున్నప్పుడు వ్యాలీ అంట, మణిపూర్ అనగానే 2 డివిజన్స్ ఉన్నాయి సాయి గారు. ఒకటి వ్యాలీ, విచ్ ఇస్ వేర్ ఇంఫాల్ ఇస్ లొకేటెడ్, మిగతాదంతా హిల్స్, అక్కడ కుకీస్ ఉంటారు. సో ఈ కుకీస్ వాళ్ళు వచ్చిన అందరూ మయన్మార్ నుంచి వచ్చి అక్కడ ఇల్లీగల్గా సెటిల్ అయ్యారు. ఇప్పుడు కాదు, ఒక 100 సంవత్సరాల నుంచి నడుస్తుంది. కానీ ఇప్పుడు లాస్ట్ 30-40 years చాలా ఎక్కువైంది. ఎందుకంటే ఈ మయన్మార్ ట్రై జంక్షన్ అంటారు దీన్ని, గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. పాపీ కల్టివేషన్లో, డ్రగ్ కల్టివేషన్లో నంబర్ 1 సెంటర్. వరల్డ్లో 3 ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ వైపు ఒకటి, బ్రెజిల్ కొలంబియా వైపు ఒకటి, మూడోదేమో ఇక్కడ థాయిలాండ్, మయన్మార్, ఇండియా వైపు ఒకటి. ఈ 3 ప్లేస్లో ఓపియం కల్టివేషన్ చాలా హెవీగా ఉంటుంది సాయి గారు. సో ఈ ఓపియం కల్టివేషన్ నడిపించిందంతా ఆల్మోస్ట్ 90% మంది కుకీలు, దాంట్లో 10% మీటీస్ కూడా ఉన్నారు. కానీ వాళ్ళు చాలా తక్కువ. బీరేన్ సింగ్ గవర్నమెంట్ ఒక ఛాన్స్ దొరికినప్పుడు, ఎందుకంటే హీఈస్ అ మీటీ హిమ్సెల్ఫ్, హిందూ మీటీలు వీళ్ళందరూ, వీళ్ళేం చేశారు, గవర్నమెంట్ వాళ్ళు కంప్లీట్గా ఈ ఓపియం కల్టివేషన్ని కొట్టిపడేశారు. ఆల్మోస్ట్ 20,000 ఎకర్లు ఓపియం కల్టివేషన్ని కొట్టిపడేశారు. దాంతో కుకీస్ కోపం వచ్చింది. వాళ్ళకి ఎక్స్క్యూజ్ కోసం వెయిట్ చేశారు అప్పుడు దాకా. ఈ హైకోర్టు జడ్జ్మెంట్ రాగానే ఆ జడ్జ్మెంట్ పట్టుకొని వీళ్ళు పెద్ద గొడవ చేశారు. దాంతో మణిపూర్లో గొడవలు మొదలైనవి. ఇక్కడ గుడులు తగలబెడితే అక్కడ చర్చలు తగలబెట్టారు, చాలామంది చనిపోయారు, అంతా జరిగింది. కానీ దీని సొల్యూషన్ ఉందా అంటే సొల్యూషన్ ఒకటే. మీటీస్ ఏమంటున్నారు, మేం ట్రైబ్స్, ఇక్కడ వచ్చిన ట్రైబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ పద్మనాభ గారు మన ఛానల్లో వచ్చి చెప్పారు ఒకరోజు, అక్కడ నాగాలాండ్ గురించి 72 ట్రైబ్స్ ఉన్నాయంట. దానికన్నా ఎక్కువ ఉన్నాయి. 72 అయితే మేజర్ ట్రైబ్స్ ఉన్నారంట అక్కడ నాగాలాండ్లో, ఒకటే ప్లేస్లో. సో వాళ్ళ రిలీజియన్, వాళ్ళ కల్చర్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఇంకొక కమ్యూనిటీ, ఇంకొక ట్రైబ్స్తో కలవదు. ఆలోచించండి, అంతా స్ప్లిట్ అన్నమాట. వాళ్ళు దే లివ్ ఇన్ దర్ ఓన్ వే. వాళ్ళు ఇంకొక ట్రైబ్, ఇప్పుడు మన అరకు వైపు వెళ్తే అట్లీస్ట్ అంత ప్రాబ్లం లేదు. అక్కడ నీలగిరీస్ వైపు వెళ్తే కూడా అంత ప్రాబ్లం లేదు. అక్కడ కూడా ఉన్నారు కొంచెం ట్రైబ్స్, డిఫరెంట్ ట్రైబ్స్. కానీ ఇంత నార్త్ ఈస్ట్లో ఉన్నంత ప్రాబ్లం ఎక్కడ లేదు. చాలా మటుకు కన్వర్షన్స్ కూడా జరిగింది బ్యాప్టిస్ట్ వాళ్ళది. అమెరికన్ సోల్జర్స్ సెకండ్ వరల్డ్ వార్ టైంలో వచ్చినప్పుడు వాళ్ళు చర్చెస్ నుంచి వాళ్ళ ప్రీస్ట్ని తెచ్చుకున్నారు, చాప్లిన్స్ తెచ్చుకున్నారు. దాంతో నాగాలాండ్ లాంటి ప్లేస్లో కంప్లీట్ ఆల్మోస్ట్ 100% కన్వర్షన్ జరిగింది. హిందువులందరూ ఇప్పుడు క్రిస్టియన్స్ అయిపోయారు అక్కడ. కానీ కొన్ని ప్రాంతాలు ఇప్పుడు కూడా దానికి వ్యతిరేకంగా నిలబడున్నారు. ఒకటి త్రిపుర, దానికోసం మనం చూస్తున్న బీజేపీ అక్కడి నుంచి గెలుస్తుంది. నెక్స్ట్ మణిపూర్, అగైన్ బీజేపీ ఈజ్ విన్నింగ్ ఫ్రమ్ దేర్. అది కాకుండా మీరు మిగతా ప్లేసెస్ చూడండి, మేఘాలయ కానివ్వండి, నాగాలాండ్ కానివ్వండి, అట్లాంటి ప్లేసెస్లో, అట్లాంటి రాష్ట్రాల్లో బీజేపీ ఈజ్ నాట్ ఏబుల్ టు విన్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్, ఇంకేం లేదు. నెక్స్ట్ ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు డెఫినెట్లీ బీరేన్ సింగ్ గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యారు. వారు
పోలీసుని పిలిపించారు, అస్సాం రైఫిల్స్ పిలిపించారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అస్సాం రైఫిల్స్ అంటే ఒక పారామిలిటరీ ఫోర్స్ లాగా అనమాట. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ఆర్మీ అంటే ఎస్, ఇట్స్ నాట్ ఎ పార్టీ ఆర్మీ అంటే ఎస్. అస్సాం రైఫిల్స్ ఎస్పెషలీ నార్త్ ఈస్ట్లో ఉన్న అన్ని పాపులేషన్ నుంచి రిక్రూట్ చేస్తారు సాయి గారు. సో దాంట్లో మీటీలు ఉంటారు, కుకీలు ఉంటారు, అస్సాం నుంచి మనుషులు ఉంటారు, మేఘాలయ, నాగా అన్ని ప్లేస్ నుంచి వాళ్ళు తీసుకుంటారు. అస్సాం రైఫిల్స్ అంటారు వాళ్ళ పేరు. ఇట్స్ లైక్ రెగ్యులర్ ఆర్మీ. ఈ అస్సాం రైఫిల్స్లో వీళ్ళేమంటున్నారంటే కుకీలు దాంట్లో ఉన్న మీటీలు మా మీద దాడి చేస్తున్నారు. అస్సాం రైఫిల్స్లో వారిని అసలు తీసేసేయండి ఇక్కడ నుంచి అని చెప్పారు. మీటీలు ఏమంటున్నారు, దాంట్లో ఉన్న కుకీలు మా మీద దాడి చేస్తున్నారు, కావాలని చెప్పి మా సిటిజన్స్ని కొడుతున్నారని వాళ్ళు గొడవ పెట్టారు. సో మార్చి వాళ్ళు ఇండియన్ ఆర్మీని తీసుకొచ్చారు. దాని తర్వాత వాళ్ళు సిఆర్పిఎఫ్ని తీసుకొచ్చారు అక్కడ. కానీ సిచ్యువేషన్ సర్దుమనట్లేదు అనమాట. బేసిక్లీ దీని నడిమిట్లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పడ్డారు. రాహుల్ గాంధీ అక్కడ వెళ్ళి ప్రొటెస్ట్ చేయడము, అది చేయడం, ఇది చేయడం. మోదీ గారు ఎందుకు ఇప్పుడు దగ్గర రావట్లేదు? మోదీ గారు అక్కడ వెళ్తే ఇది ఏం ప్రాబ్లం సార్ట్అవుట్ కాదు. ఎందుకంటే దిస్ ఈజ్ అ ఓల్డ్ ప్రాబ్లం. ఇది ఇప్పుడు కాదు, 100 సంవత్సరాల నుంచి నడుస్తున్న ఇష్యూ ఇది. దీన్ని ట్యాకిల్ చేయాలంటే ఒకటే ఇది, యూ హావ్ టు బి టఫ్ విత్ ఓపియం కల్టివేషన్. కానీ ఓపియం కల్టివేషన్ మీరు కొట్టిపడేస్తే ఏం చేయలేము. అక్కడ వాళ్ళకి ఏం బిజినెస్ ఉండదు, ఇక మొత్తం బంద్ అయిపోతారు వాళ్ళది. ఇంకోటి బార్డర్ ఫెన్సింగ్ చేయాలి. ఇప్పుడు దానికి వ్యతిరేకిస్తున్నారు ఎవరు? కుకీస్. ఎందుకంటే ఒక పాత రూల్ ఉండేది సాయి గారు, అక్కడ ఇప్పుడు కూడా ఉందనుకోండి, అది 16 కిలోమీటర్లు పాస్పోర్ట్ లేకుండా అక్కడిక్కడ తిరగొచ్చు ఈ మణిపూర్లో ఉన్న వాళ్ళు. ఓకే, ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళొచ్చు, మయన్మార్ వాళ్ళు ఇక్కడ రావచ్చు. మయన్మార్లో ఇంకో గొడవ నడుస్తుంది, అది మన అందరికి తెలుసు. అరకాన్ ఆర్మీ గురించి. అరకాన్ ఆర్మీ అండ్ అక్కడున్న నార్త్లో కంప్లీట్ నార్త్ ఇస్ అక్కడున్న జంట అంటే మిలిటరీ జంట చేతి నుంచి పోయిందనమాట కంప్లీట్గా మయన్మార్. అక్కడ కంట్రోల్ అంతా చాలా మటుకు సెపరేటిస్ట్ గ్రూప్స్ దగ్గర ఉంది. ఒక్కొక్క సెపరేటిస్ట్ గ్రూప్ సెపరేట్. ఒక ఇస్లామిక్ సెపరేటిస్ట్ గ్రూప్ ఉంది, ఒక బుద్ధిస్ట్ సెపరేటిస్ట్ గ్రూప్ ఉంది, అన్నీ ఉన్నారు అక్కడ. అదే బుద్ధిస్ట్ సెపరేట్ గ్రూపే బంగ్లాదేశ్ మీద దాడి చేసి ఒక ఐలాండ్ గుంజుకున్నారు వాళ్ళకి. ఒక రివర్ స్ట్రెచ్ కూడా వాళ్ళ కంట్రోల్ ఉంది ఇప్పుడు. సో సర్ క్రీక్ అని చెప్పి ఒక ఐలాండ్ ఉంది అక్కడ, దాన్ని ఒక అప్రోచ్ మొత్తం వాళ్ళు తీసేసుకున్నారు. ఈ గొడవ నడిమిట్లో ఈ ప్రాబ్లం మీద దాడి చేసింది కూడా బుద్ధిస్ట్ గ్రూప్స్, సేమ్ గ్రూప్. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ సొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒకటి చాలా క్లియర్ సాయి గారు, మీరు ఒక పొలిటికల్ పర్సనాలిటీలు కుర్చీ మీద కూర్చోబెడితే లైక్ చీఫ్ మినిస్టర్ బీరేన్ సింగ్ గారు, ఆయన తప్పు పట్టలేదు. ఆయన ఏం చూస్తాడు, నా కమ్యూనిటీని నేను చూసుకుంటా అంటారు. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా కానీ అంతే. ఇప్పుడు మనం ఇక్కడ కూడా చూస్తాం, మనం కర్ణాటకలో చూస్తాం, వాళ్ళ కమ్యూనిటీని ఫస్ట్ చూసుకుంటారు. ఇట్లాంటి ఫ్లాష్ పాయింట్ సిచ్యువేషన్లో ఇంకా ఎక్కువ. సో న్యాచురలీ కుకీస్ ఏమంటారు, మాకు ఈయనతో అసలు మాట్లాడడానికి మాకు వీ వాంట్ ఈవెన్ టాక్, మేము మాట్లాడడం ఈయనతో, ఈయన ఈజ్ అ టోటల్ అవుట్ అండ్ అవుట్ మీటీ పర్సన్ అని. సో అజయ్ భల్లా అని చెప్పి గవర్నర్ గారిని తీసుకొచ్చారు కొన్ని నెలల ముందు. అజయ్ భల్లా 5 సంవత్సరాలు అమిత్ షా గారి కింద పనిచేశారు. అమిత్ షా యాజ్ అ హోమ్ సెక్రటరీ. అమిత్ షా రైట్ హ్యాండ్ మ్యాన్ అని చెప్పొచ్చు కావాలంటే. అతన్ని ఇప్పుడు తీసుకొచ్చారు, మణిపూర్లో పెట్టారు. డెఫినెట్లీ ఆయన ఈజ్ గోన్ బి సూపర్ చీఫ్ మినిస్టర్. ఇప్పుడు మీరు చూడండి, ఆయన ఆల్రెడీ మీ కుకీస్ని పిలిపించారు, క్లియర్గా చెప్పారు, మీరు వచ్చి నాతో మాట్లాడండి, గొడవ చేస్తే నేను చూసుకుంటాను మిమ్మల్ని అని. చాలా స్టర్న్ మెసేజ్ ఇచ్చారు. లాస్ట్ 1 వీక్లో చూడండి సాయి గారు, ఏ గొడవ లేదు అక్కడ, ఏ గొడవ లేదు. అజయ్ భల్లా ఇస్ నౌ టేకెన్ చార్జ్. అజయ్ భల్లా వచ్చిన రోజే డౌట్ వచ్చింది, నాకు కూడా డౌట్ వచ్చింది, ఇది ఒక పెద్ద గేమ్ అవ్వబోతుంది అక్కడ అని చెప్పేసి. బీరేన్ సింగ్ దగ్గర రిజైన్ చేయమంటే నేను చేయనని చెప్పారు. సో బీజేపీ నాకు తెలిసిన మటుకు విత్ ఇన్ బీజేపీ ఇట్సెల్ఫ్ వాళ్ళకి సొల్యూషన్ తీసుకొచ్చి సార్ దీన్ని. కుకీ ఎమ్మెల్యేస్ ఉన్నారు కొంతమంది బీజేపీ వైపు నుంచి కూడా, వాళ్ళకి ఏం చెప్పారు, నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకురండి, కాంగ్రెస్ వాళ్ళతోని కుమ్మక్కై మీరు చేయండి, ఇది చేస్తే బీరేన్ సింగ్ రిజైన్ చేస్తారు. ఎందుకంటే ఆయనకు ఓట్స్ ఉండవు, బడ్జెట్ సెషన్ రాబోతుంది, సో రిజైన్ చేసేస్తారని చెప్పినట్లే నాయన్ సాయి గారు హీ రిజైన్. కానీ ఆయన ఏం చేశారంటే, నేను పోతే పోయినా కానీ నా చెంచా ఒకని పెట్టుకుంటా నేనని చెప్పి ఢిల్లీకి వచ్చి ధమ్కీ ఇచ్చిండు. పార్టీ హైకమాండ్, నా దగ్గర 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మీరు నాతో ఉంటేనే అవుతుంది, మా ఓన్ని ఒకటి పెట్టుకోండి అని చెప్పి. అమిత్ షా గారు నువ్వు అన్నారు, మీరు ఏ ప్రాబ్లం ఏదైనా ట్రై చేసి చూసుకోండి అని చెప్పి ఆ ఉన్న ఎమ్మెల్యేలను అందరినీ పంపించేసింది వాపస్. సపోర్ట్గా ఆయన వాళ్ళు సడన్గా బీరేన్ సింగ్ సపోర్ట్ కూడా వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు, మేము బీజేపీతోనే ఉంటామని చెప్పేసి. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ప్రెసిడెన్సీ రూల్ వచ్చేసింది, ఇంకా అప్రూవ్ చేయలేదు. అప్రూవ్ చేయాలంటే ప్రధానమంత్రి గారు లేరు. ఇప్పుడు ప్రధానమంత్రిగా వచ్చిన తర్వాత ఒక క్యాబినెట్ మీటింగ్ జరగబోతుంది. ఆ క్యాబినెట్ మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకొని దీన్ని అప్రూవ్ చేసి ప్రెసిడెంట్కి పంపిస్తారు, ఫార్మర్ అప్రూవల్. బట్ యాజ్ ఆఫ్ నౌ ప్రెసిడెన్సీ రూల్ మొదలైంది అక్కడ, కాన్స్టిట్యూషన్ దట్ ఈస్ అలౌడ్ అనమాట. సో మణిపూర్ నెక్స్ట్ ఎలక్షన్ రావాల్సిన 2027లో, చాలా టైం ఉంది, 2025లో ఉంది, ఇంకా 2 సంవత్సరాలు ఉంది అనమాట, ఫిబ్రవరిలో. సో ఎగ్జాక్ట్లీ 2 years ఉంది సాయి గారు. సో 2 years కావాలంటే అప్పుడు దాకా నడిపించుకోవచ్చు. దాని నడిమిట్లో స్టెబిలైజ్ చేయాల్సిన సిచ్యువేషన్ చాలా మటుకు చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫెన్సింగ్ చేయాలి. మణిపూర్ మయన్మార్ బార్డర్ కంప్లీట్లీ ఫెన్సింగ్ చేయాలి. ఈ రూల్ నేను చెప్పిన రూల్ తీసేశారు. ఇప్పుడు 16 కిలోమీటర్లు అక్కడ వెళ్ళడం, 16 కిలోమీటర్లు ఇక్కడ రావడం, పాస్పోర్ట్ చూపించక్కర్లేదు, ఏం లేదనమాట, అది మొత్తం తీసేశారు. ఇంకోటి ఆర్మ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ తీసుకొచ్చారు మళ్ళీ, బికాజ్ దాని కింద డిటెన్షన్ వితౌట్ కస్టడీ అంతా నడుస్తుంది అనమాట. మీరు నీ నాట్ ప్రొడ్యూస్ దమ్ ఇన్ కోర్ట్ అండ్ ఆల్ దట్, లాంగ్ ఎక్స్టెండెడ్ పీరియడ్స్ ఉంటుంది దానికి డిటెన్షన్, ఇదన్నీ నడుస్తుంది సాయి గారు. సో న్యాచురలీ పోస్ట్ ఫ్యాక్టో అప్రూవల్ ఇప్పుడు రాబోతుంది ప్రధానమంత్రి రాగానే.
సో ఈ చెప్పినట్లే ఈ రివోక్ చేయాలంటే ప్రెసిడెంట్స్ రూల్ మహారాష్ట్రలో మనం చూసాం, రూల్ 12 అంటాం దాన్ని అనమాట. ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ స్టేట్ లాస్ట్ టైం ప్రెసిడెంట్స్ రూల్ ఇట్లా చాలా నడుస్తుంది, మన బొమ్మాయి కేసు నుంచి ఇట్లానే నడుస్తుంది అనమాట. సో బీజేపీ లీడర్షిప్ వాళ్ళు చాలా ట్రై చేశారు సక్సెసర్ని పికప్ చేయడానికి. బట్ మే 22-23 నుంచి జరిగే గొడవలకి ఇప్పుడు ఒక సర్దుమతి అవుతుంది. అజయ్ భల్లా గారు ఈస్ దేర్ ఆల్మోస్ట్ 21 months ఆయన చూస్తున్నాం మనం. ఇప్పుడు సడన్గా ఆయన తీసుకొచ్చి ఆయన గవర్నర్ చేశారు. డెఫినెట్గా భారతదేశానికి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ మణిపూర్, ఎందుకంటే నార్త్ ఈస్ట్లో ట్రబుల్ క్రియేట్ చేయడానికి చాలా ట్రై చేస్తారు డీప్ స్టేట్ వాళ్ళు, మన అందరికీ తెలుసు. బంగ్లాదేశ్ నుంచి మొదలు పెట్టారు వాళ్ళు. ఒక క్రిస్టియన్ ల్యాండ్ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి షేక్ హసీనా అప్పుడే చాలా క్లియర్గా చెప్పారు, సార్ క్రీక్ మయన్మార్ నుంచి కొంచెం ఏరియా, భారతదేశం నుంచి కొంచెం ఏరియా చేసుకో, క్రిస్టియన్ ల్యాండ్ క్రియేట్ చేయాలని చెప్పి వీళ్ళు గొడవ చేశారు. అప్పుడు మీకు గుర్తుంటుంది, ఈ స్టేట్మెంట్ ఇస్ నాట్ మేడ్ బై మీ బట్ బై షేక్ హసీనా వజీద్. సో అది ఇప్పుడు కరెక్ట్ క్లియర్గా బయటకు వచ్చేసింది. నా యూఎస్ చెప్పేశారు మాకు బంగ్లాదేశ్లో ఏ ఇంట్రెస్ట్ లేదు, ట్రంప్ గారు చాలా క్లియర్గా చెప్పేశారు, ఇట్ ఈస్ మోదీస్ ప్రాబ్లమ్, మోదీ విల్ డీల్ విత్ ఇట్ అని. సో మనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. సో డెఫినెట్లీ దిస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద ఫ్రీ హ్యాండ్. ఇక మయన్మార్ స్టెబిలైజ్ చేయడం, అక్కడి నుంచి బంగ్లాదేశ్ని డీల్ చేయడం, ఇదన్నీ ఒకటేసారి జరుగుతుంది సాయి గారు. అండ్ ఈ బీరేన్ సింగ్ గారి డిపార్చర్తోని బీజేపీకి కొంచెం కొన్ని రోజులైనా ఈ వ్యాలీ డామినేటెడ్ పాలిటిక్స్ నుంచి బయటపడి బీజేపీ క్యాన్ నెక్స్ట్ ఎలక్షన్ ఓడిపోవచ్చు, కానీ డెఫినెట్లీ ఆ ల్యాండ్ అయితే కొంచెం క్వైట్ అయిపోతుంది, మణిపూర్ విల్ గో బ్యాక్. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కూడా చూడండి, మోదీ గారు వెళ్ళట్లేదు. మోదీ గారు ఎందుకు వెళ్ళట్లేదు అంటే మోదీ గారు వెళ్ళి ఏం చేస్తారు అక్కడ నాకు అర్థం కాదు. మోదీ గారు వెళ్తే అంతా బంద్ అయిపోతుందా? మీకేంటంటే మోదీ గారు వచ్చినప్పుడు గొడవ చేపిస్తారు ఆ పబ్లిక్తోని, అది మళ్ళీ ఇంటర్నేషనల్ మీడియాలో తీసుకొచ్చి చూడండి ఇవన్నీ పబ్లిక్ చెప్పలు తీసుకొట్టారు, చెప్పలు విసిరారు, టమాటాలు విసిరారు, గుడ్లు విసిరారు అని చెప్పి పెద్ద న్యూస్ చేస్తారు దాన్ని. అదే వాళ్ళకి కావాల్సింది. కరెక్ట్. అమిత్ షా ఇస్ డీలింగ్ విత్ ఇట్, హిమంత బిశ్వ శర్మ ఇస్ డీలింగ్ విత్ ఇట్, ఇన్ఛార్జ్ ఆఫ్ నార్త్ ఈస్ట్, అండ్ ఇప్పుడు అజయ్ భల్లా గారు వచ్చారు. వీళ్ళు ముగ్గురు కలిసి టైట్ చేసి పడేస్తారు. చూడండి సాయి గారు, ఆ 2 నెలల లోపల ఇట్ విల్ బీ కంప్లీట్లీ ఫ్రీ హ్యాండ్ ఇస్తారు ఆర్మీకి. అప్పుడు దాడి చేసి తీసుకెళ్లిన ఆయుధాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, కుకీస్ దగ్గర, అదన్నీ రిటర్న్ తీసుకోవాల్సి వస్తుంది. విలేజ్ ప్రొటెక్షన్ కమిటీస్ అని ఉన్నారు, వాళ్ళని కూడా డిస్బ్యాండ్ చేయాలి చాలా మటుకు. వాళ్ళు దే బికమ్ అనదర్ పారామిలిటరీ, అనదర్ ఇన్సర్జెంట్ గ్రూప్ లాగా వాళ్ళు ట్యాక్సులు కలెక్ట్ చేయడం మొదలు పెట్టారు. ఇదంతా మనం ముందు నాగాలాండ్లో చూసాం, ఇదంతా డెఫినెట్లీ మిజోరాంలో చూసాం మనం. కరెక్ట్. ఇదంతా బంద్ చేయాల్సిన టైం వచ్చేసింది. అండ్ ఇట్స్ అ గుడ్ డిసిషన్. బహుశా ఒక నెల ముందు తీసుకుంటే ఇంకా బాగుంటుండే, కానీ బెటర్ లేట్ దెన్ నెవర్ అని ఇంగ్లీష్లో చెప్తారు సాయి గారు. సూపర్ సార్. ఇక మణిపూర్లో చూద్దాం, లెట్స్ సీ, ఇక రాబోయే రోజుల్లో తొందరగానే ఆ సెటిల్ డౌన్ అయిపోతుందో అక్కడ వాతావరణం అని నేను లాస్ట్ 24 hours అనలైజ్ చేశాను, ఒక్క ఇన్సిడెంట్ లేదు సాయి గారు. అండ్ ఇంకొక పాయింట్ ఉంది సార్, యాక్చువల్లీ రాష్ట్రపతి పాలన అనేది, ప్రెసిడెంట్ రూల్ పెట్టడం అనేది ఇంతకుముందు చాలా సింపుల్గా ఇంపోజ్ చేసేవాళ్ళు. యూపీఏ గవర్నమెంట్ టైం కానీ అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చిన్న చిన్న పొలిటికల్ డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా చేసేవాళ్ళు. బట్ నిజానికి మణిపూర్లో ఎప్పుడో పెట్టాల్సింది. ఈవెన్ కశ్మీర్ విషయంలో కూడా ఆర్టికల్ 370 తీసేసే టైంలో మాత్రం పెట్టారు. మళ్ళీ తర్వాత వెంటనే దాన్ని ప్రెసిడెంట్ రూల్ మళ్ళీ అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ ఇవన్నీ నడిపిస్తూనే ఉన్నారు. కరెక్ట్. డెమోక్రటిక్ ప్రాసెస్లో నిజానికి ఎన్డీఏ గవర్నమెంట్, మోదీ గవర్నమెంట్ టైంలో ఆర్టికల్ 356 పెట్టడం అనేది చాలా తగ్గిందనే చెప్పారు. ఇప్పుడు వాళ్ళ ఓన్ గవర్నమెంట్, వాళ్ళ ఓన్ గవర్నమెంట్. రైట్, ఇంకా కరెక్ట్. అది మణిపూర్లో ఉన్నది వాళ్ళ గవర్నమెంట్. యూజువలీ ఆపోజిషన్ పార్టీ ఉన్న గవర్నమెంట్ని వాళ్ళు కిందకి దింపేసి వాళ్ళు అప్పుడు చేస్తుండే, కానీ అది బొమ్మాయి టైం నుంచి చూస్తున్నాం. అది బొమ్మాయి జడ్జ్మెంట్ కూడా వచ్చింది సుప్రీంకోర్టులో. అప్పుడు ఎట్లా హౌ డు యూ డిటర్మైన్, మహారాష్ట్రలో చూసాం మనం, గోవాలో చూసాం మనం, చాలా మటుకు జరిగింది ఇదంతా పాలిటిక్స్ అంతా. కానీ ఇన్ దిస్ కేస్ చాలా క్లియర్గా బీరేన్ సింగ్ గారికి కొంచెం టైం ఇచ్చారు, కానీ ఆయన ఫెయిల్ అయ్యారు. ఈ కుడ్ నాట్ బ్రింగ్ బౌత్ ద పార్టీస్ టుగెదర్ బికాస్ ప్రిన్సిపలీ ఈజ్ అ మీటీ. అది ప్రాబ్లం అన్నమాట. సో కుకీస్ విల్ నెవర్ ట్రస్ట్ మీటీస్. వాళ్ళు సపరేట్ మాకు ల్యాండే కావాలంటున్నారు ఇప్పుడు. అది ఇంకో పాలసీ వాళ్ళది, అది ఎప్పుడు ఇవ్వరు మన ఇండియన్ గవర్నమెంట్. మీరు ఉండాలంటే భారతదేశంలో ఉండండి, లేకుంటే మీరు మయన్మార్కి వెళ్ళిపోండి అంతే, రిటర్న్. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశము, ఈ వారంలో చాలా ఇది కీలకమైన ఇంటర్వ్యూగా అనేది చూడాలి. బీబీసీ హాట్ టాక్ అనేది ఒక ఇంటర్వ్యూ వాళ్ళు రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. సో ఆ ఇంటర్వ్యూలో ఫార్మర్ సిజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి చంద్రచూడ్ గారితో ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఆ ఇంటర్వ్యూలో అన్ని అంశాలు, ఒక రకంగా చెప్పాలంటే ఈ జుడిషియరీకి సంబంధించి, జుడిషియరీ మోదీకి అనుకూలంగా ఉందని, లేకపోతే కోర్టులను ప్రభావితం చేస్తున్నారని, అండ్ ఇంకోటి అయోధ్య రామాలయం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ దగ్గర నుంచి, అండ్ రాహుల్ గాంధీ చేస్తున్న అక్విజిషన్, ఆయన చేస్తున్నటువంటి ఆరోపణల దగ్గర నుంచి, అన్నిటి గురించి మనం ఆయన ప్రశ్నలు అడగడము, దానికి సమాధానాలు చెప్పడం. చంద్రచూడ్ ఇంత బోల్డ్గా, ఇంత పర్ఫెక్ట్గా, అండ్ యాక్చువల్లీ ఆయన లెఫ్ట్ లీనింగ్స్ గురించి అందరికీ తెలుసు, కానీ బట్ ఆయన ఇచ్చిన ఆన్సర్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. కరెక్ట్. ఒకసారి చంద్రచూడ్ అసలు ప్రశ్నలు, ఆన్సర్స్, కొన్ని కీలకమైన విషయాల మీద ఆయన ఇచ్చిన అబ్జర్వేషన్స్ గురించి చెప్తాం. ఫస్ట్ రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడిన దాని గురించి ఆయన చెప్పిన అంశాలు ఏంటి?
సో రాహుల్ గాంధీకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆయన ఎప్పుడు జడ్జిలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారని. హల్వా తినే వాళ్ళు కావాలి, జడ్జిలు కావాలి, ఎక్కడ పోయినా వీళ్ళు చీఫ్ జస్టిస్ కావాలంటే లేకుంటే సుప్రీం కోర్టుకి వెళ్ళాలంటే మినిమం 20-25 సంవత్సరాలు మీరు లోవర్ కోర్ట్స్ నుంచి పని చేసుకుంటూ రావాలి. కరెక్ట్. అప్పుడు ఎవరు ఉన్నారండి గవర్నమెంట్లో? నరసింహరావు గవర్నమెంట్ ఉన్నారు, తర్వాత వాజ్పేయి గారు వచ్చారు, మళ్ళీ మన్మోహన్ సింగ్ గారు వచ్చారు, 10 సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు. ఆ 10 సంవత్సరాలు మీరు ఏం చేశారండి? ఏం చేయలేదు కదా. రాహుల్ గాంధీ నరసింహరావుని బ్లేమ్ చేస్తున్నారు, బీసీలను ఇగ్నోర్ చేసాం, దానికోసం మా పరిస్థితి ఇట్లా అయిపోయింది ఇప్పుడు అని చెప్పేసి. ఆలోచించండి. మన్మోహన్ సింగ్ని ఇచ్చేయట్లేదు, ఎందుకంటే మన్మోహన్ సింగ్ టైంలో రిమోట్ కంట్రోల్ సోనియా గాంధీ ఇచ్చేట్లు ఉండేనమాట. మన్మోహన్ సింగ్ అయితే డమ్మీగా ఉన్నారు అక్కడ. సో చీఫ్ జస్టిస్ గారు చాలా మంచి మాట్లాడారు, ఇన్ఫ్యాక్ట్ చాలా ప్రొవోకేటివ్ క్వశ్చన్స్ అడిగారు ఆయన దగ్గర. సో బేసిక్లీ ఒక యాక్సెస్ టు జస్టిస్ గురించి అడిగారు. భారతదేశంలో డబ్బులు ఉంటేనే జ్యుడిషియరీ పనిచేస్తుందని. సో ఆయన మహిళలకి ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు, మీరు మహిళలు పైకి రావట్లేదు అంటే చాలా క్లియర్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు మహిళలు చాలామంది లోవర్ జ్యుడిషియరీ నుంచి పైకి వస్తున్నారు, సుప్రీంకోర్టులో కూడా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ మన దేశంలో ఐ థింక్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా కూడా ఒక మహిళ వచ్చింది ఒక టైంలో, కేరళ నుంచి, బీవీ. షీ వాజ్ అ చీఫ్ జస్టిస్ అనమాట ఆ టైంలో. సో డెఫినెట్గా యూ హ్యావ్ టు కైండ్ ఆఫ్ కమ్ టు దట్ ఫోర్స్ గారు, ఎందుకంటే ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అనేది అంత ఈజీ కాదు. సో జస్టిస్ నాగరత్న ఇప్పుడు ఉన్నారు, కానీ సీజేఏ కావాలంటే వీ షుడ్ బ్రింగ్ పీపుల్ అప్ ఫ్రమ్ ద లోవర్ లెవెల్స్ గారు, చాలా లోవర్ లెవెల్ తీసుకురావాల్సి వస్తుంది. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్స్ కానివ్వండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కానివ్వండి, ఆ లెవెల్కి రావాలంటే డెఫినెట్గా యూ హ్యావ్ టు కైండ్ ఆఫ్ బ్రింగ్ చేంజ్ అట్ ద బాటమ్ లెవెల్. అది ఇప్పుడు నడుస్తుంది. అదే చీఫ్ జస్టిస్ గారు అన్నారు దట్ ఈ సెడ్ వెరీ క్లియర్లీ దట్ యునో ఒక్కొక్క క్వశ్చన్ గారు, నేను అది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి అడిగారు, విత్ ద రోల్ లీగల్ ఇండిపెండెన్స్ అండ్ పొలిటికల్ రియాలిటీస్ గురించి ఆయన చెప్పారు. చీఫ్ జస్టిస్ గారు చాలా మెచ్యూర్గా రిప్లై చేశారు. జ్యుడిషియరీ విల్ రిమైన్ అప్హోల్డింగ్ ద లా, దాట్ వాళ్ళ పని అన్నమాట. కానీ జ్యుడిషియరీ సఫర్స్ ఫ్రమ్ డైనాసిటీ అని అడిగితే ఆయన చెప్పారు, ఎస్ నా నాన్నగారు, బికాస్ మనందరికి తెలుసు చంద్రచూడ్ గారు ఫాదర్ చీఫ్ జస్టిస్గా ఉన్నారు అప్పుడు. సో ఆ టైంలో కూడా ఆయన అన్నారంట, యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ హియర్ ప్లీజ్ డూ నాట్ ఎంటర్ ద కోర్ట్ ఆఫ్ లా అని చెప్పారంట. సో జస్టిస్ వైవి చంద్రచూడ్ గారు వాళ్ళ కొడుకుకి డివై చంద్రచూడ్కి చెప్పిన, ధనంజయ చంద్రచూడ్కి చెప్పిన మాట ఇది. నేను ఎప్పుడు దాకా ఐఎమ్ సిట్టింగ్ ఇన్ ద సుప్రీం కోర్ట్, యూ విల్ నాట్ ఎంటర్ ద జ్యుడిషియరీ. ఎందుకంటే ఏమైనా చేసినప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ అక్విజిషన్ ఏంటంటే మా వాళ్ళే ప్రమోట్ చేసి తీసుకొచ్చా పైకి అని చెప్పేసి. సో ఇప్పుడు బేసిక్లీ రిక్రూట్మెంట్ అది లోవర్ లెవెల్స్ చాలా బాగా జరుగుతుంది. డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో కూడా బేస్ ఆఫ్ ద పిరమిడ్ అనమాట అది. అక్కడే 50% మంది రిక్రూట్మెంట్స్ ఇప్పుడు మహిళలు వస్తున్నారు గారు. సో 10 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో మీరు హైకోర్టు కానివ్వండి, సుప్రీంకోర్టు లెవెల్లో కూడా చాలామంది మహిళా జడ్జెస్ని చూడబోతున్నారు మీరు. అది జరుగుతుంది. అది ఎందుకు అనేది నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ డిఫరెంట్, ఎందుకంటే అది జరగలేదు ఇప్పుడు దాకా. ఈ రాహుల్ గాంధీ అడుగుతున్న ప్రశ్నకి రాహుల్ గాంధీ దగ్గర అడగాలి, మీరు ఎంతమంది మహిళలు తీసుకొచ్చారు, డిస్ట్రిక్ట్ లెవెల్లో జ్యుడిషియల్లో ఎంతమంది తీసుకొచ్చారు. అది చేయాలంటే స్టేట్ లెవెల్లో చేయాలి గారు, సెటిల్ కాదు. ఇంకోటి రాహుల్ గాంధీ ఎప్పుడు అంటుంటారు, బీసీలు ఎందుకు రావట్లేదు, ఎస్సీలు ఎందుకు రావట్లేదు, చీఫ్ జస్టిస్ని అడగండి అయ్యా, బికాజ్ గవర్నమెంట్ అపాయింట్ చేయట్లేదు ఇప్పుడు జడ్జెస్ని. హైకోర్టు కానివ్వండి, సుప్రీంకోర్టులో అంత కొలీజియం నడుస్తుంది. సుప్రీంకోర్టు కొలీజియం ఉంది, హైకోర్టుకు కొలీజియం ఉంది. వాళ్ళ దగ్గర వెళ్ళి అడగండి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద కేసు వేయండి మీరు దమ్ముంటే, చేయమని చెప్పండి. కానీ ఇక్కడే మళ్ళీ నేను బీజేపీ వాళ్ళని తప్పు పడుతున్నాను. వాళ్ళు ఇదే మాట వాళ్ళు చెప్పాలంటే రాహుల్ గాంధీ దగ్గర, దే షుడ్ ఫైల్డ్ అ కేస్ అగేన్స్ట్ హిమ్ సేయింగ్ యు ఆర్ అక్యూజింగ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ ద కొలీజియం ఆఫ్ పార్షియాలిటీ. ఇది చాలా క్లియర్. ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్లు లేరు అంటున్నారు. అరే ప్రిన్సిపల్ సెక్రటరీ లెవెల్కి రావాలంటే 20 సంవత్సరాలు పడుతుంది, 25 సంవత్సరాలు పడుతుంది. అంటే యూఆర్ రెజీమ్ నుంచి స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు 1991 నుంచే స్టార్ట్ చేశారు వీళ్ళు రిజర్వేషన్. ఆ లెవెల్ ప్రిన్సిపల్ సెక్రటరీ రావాలంటే 2025, 26లో వస్తారు ఫస్ట్ సెట్ ఆఫ్ పీపుల్. ఎవరు కనిపించట్లేదు. మీరు కార్పొరేట్లో అది కూడా మాట్లాడారు, అది ఇంకా రెడిక్యులస్. పెద్ద పెద్ద కంపెనీల్లో చైర్మన్ ఎస్సీ ఎస్టీలు లేరు. అరే మెరిట్ బేసిస్ అక్కడ పోతున్నాయా? ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ లేదు. రిజర్వేషన్ ఇస్ ఓన్లీ దేర్ ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్ అండ్ దట్ ఈస్ వెరీ వెరీ ఆబ్వియస్. ఎఫిషియన్సీ అక్కడ డిఫరెంట్ గేమ్ అక్కడ ఆల్రెడీ. సో చీఫ్ జస్టిస్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా మీరు చెప్పినట్లు వన్ ఆఫ్ ద క్వశ్చన్ యూ ఆస్క్డ్ వాస్ వెరీ గుడ్ వాస్, మీరు మోదీ గారిని ఎందుకు పిలిచారు ఇంటికి? గణేష్ చతుర్థికి పిలిచారు. ఈ సెడ్ ఒక ప్రోటోకాల్ ఉంటుంది, నేను ప్రధానమంత్రి, ఆమె చీఫ్ జస్టిస్, దట్ డజంట్ మీన్ మోదీ గారిని ఇంటికి పిలిస్తే మోదీ గారి కోసం అన్ని జడ్జ్మెంట్ రేపటి నుంచి రా. ఇన్ఫాక్ట్ ఈ సెడ్ ఆయన వచ్చిన తర్వాత 2 జడ్జ్మెంట్ ఇచ్చాను అగేన్స్ట్ హిమ్. ఎలక్ట్రల్ బాండ్స్ కేసు కూడా వచ్చింది అప్పుడే, అగేన్స్ట్ బీజేపీ కదా సార్ అది. అప్పుడేం జరిగింది? ఇది ప్రాబ్లం వీళ్ళది ఏంటంటే సాయి గారు, ఈ రాహుల్ గాంధీ కానివ్వండి, ఈ బీబీసీ లాంటి వాళ్ళు, ఐఎమ్ సర్ప్రైజ్ దట్ ఈ అగ్రీ టు మీట్ ద బీబీసీ. అది ఇంకోటి, ఈ ట్రయల్ కోర్ట్ నుంచి వచ్చిన దాన్ని కూడా స్టే చేసి దాన్ని కూడా అడిగారు. గుజరాత్లో మీరు రాహుల్ గాంధీ అక్కడ వాళ్ళు శిక్ష ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ స్టే చేశారు. సో అంటే అక్కడ కోర్ట్స్ అన్ని పొలిటికల్ దానికి వాడుకుంటున్నారు గుజరాత్లో అంటే. ఈ సెడ్ నథింగ్ లైక్ దట్. ఈ స్టిల్ అండ్ ఆన్ బెయిల్. కేసు ఇంకా ఫినిష్ కాలేదు. We have just stayed the punishment so that he can attend the Lok Sabha. అంతే చేశాను, దానికన్నా ఎక్కువ మనం చేయలేదని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. ఆర్టికల్ 370 గురించి ఆర్టికల్ 370 గురించి చెప్పారు. ఆర్టికల్ 370 ఎందుకు తీసేస్తారు
ఆయన అన్నారు ఇట్ వాస్ అ టెంపరరీ ప్రొవిజన్, ఇంగ్లీష్లో టెంపరరీ అండ్ ట్రాన్సియంట్ అంటే ఏంటి, కొన్ని రోజులకి పెట్టుకున్నాం. ఇన్ఫాక్ట్ దట్ ఆర్డినెన్స్ వాజ్ సైన్డ్ బై రాజేంద్ర ప్రసాద్ గారు ఫర్ జస్ట్ 6 నెలలు. ఏ ఆర్డినెన్స్ అయినా 6 నెలల తర్వాత ల్యాప్స్ అయిపోతుంది. కానీ ఈ దేశం మీద చేసిన అన్నిటికంటే పెద్ద ద్రోహం జవహర్లాల్ నెహ్రూ అండ్ షేక్ అబ్దుల్లా చేసింది ఏంటంటే ఆ 6 నెలల ల్యాప్స్ అయిన ఆర్డినెన్స్ తీసుకొని వీరు ఆల్మోస్ట్ 60 నుంచి 70 సంవత్సరాలు ఆడుకున్నారు సాయి గారు. దేశంతో చేసిన అన్నిటికంటే పెద్ద ద్రోహం అది. అండ్ ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్. నాకు తెలుసు ఢిల్లీలో మేము పార్లమెంట్ లైబ్రరీలో వెళ్ళి చూసాం, మాకు దొరకలేదు 35A డాక్యుమెంట్. 370 కాదు ప్రాబ్లం, 35A వాజ్ అ బిగర్ ప్రాబ్లం. ఇన్హెరిటెన్స్ కానివ్వండి, మిగతా మ్యారేజ్ అండ్ అదర్ లాస్, ల్యాండ్ లాస్ గురించి. సో డెఫినెట్గా చాలా బాగా ఆన్సర్ చేశారు. ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ అందరూ చూడాలి. ఎందుకంటే ఈ లెఫ్టీస్ అందరూ అంటున్నారంటే అది మొత్తం చంద్రచూడ్ని కంప్లీట్ స్టీమ్ రోల్ చేసేసారు, ఏ చంద్రచూడ్ అసలు ఆన్సరే ఇవ్వలేకపోయారు, మోదీ గారు చంచా అది ఇది అని చెప్పి మొత్తం ఆయన మీద కామెంటింగ్ అన్నట్టు కొన్ని మీమ్స్ తయారు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ ఆయన చెప్పారు మేము ఇంటర్ఫియర్ చేసాం 370లో, బట్ లుక్ ఎట్ హౌ సూన్ ద గవర్నమెంట్ వాస్ ఫార్మ్డ్. మేము అప్పుడే చెప్పాం విత్ ఇన్ 1 year గవర్నమెంట్ ఫార్మ్ కావాలి, ఎలక్షన్ నడిపించాలి. ఎలక్షన్ ఎవరు గెలిచారు? ద పార్టీ విచ్ ఇస్ నాట్ దే ఇన్ ద సెంట్రల్ గవర్నమెంట్ వన్ గెలిచారు. ఇదే బీబీసీ దగ్గర అడగాలి సాయి గారు. వాళ్ళ దగ్గర ఉన్న వేల్స్ కానివ్వండి, ఐర్లాండ్ కానివ్వండి, వాళ్ళు సెపరేట్ అయిపోతా అంటే పౌనిస్తారా వీళ్ళు? ఆల్రెడీ అక్కడ స్కాట్లాండ్లో నడుస్తుంది గొడవ వీళ్ళది. సో ఇక్కడ వచ్చి మన దగ్గర వచ్చి మాట్లాడడం చాలా ఈజీ. వాళ్ళ కోర్టులో అడగమని చెప్పండి. ప్రిన్స్ చార్ల్స్ మీద ఒక కేసు ఫైల్ చేసి వచ్చి అడగండి. మొనార్కీ మీద యూ కెనాట్ ఫైల్ అ కేస్ ఇన్ బ్రిటన్, ఇట్ ఈస్ నాట్ అలౌడ్. ఎందుకంటే అది అప్పుడు మాదార్ వచ్చి అడుగుతారా మీ జడ్జిలు ఎట్లా ఉన్నారు, మీ జడ్జ్మెంట్స్ ఎట్లా ఉన్నారని? మీరేం చేస్తున్నారు? అదే అడగాల్సింది అనమాట. మీరు సెక్యులరిజం గురించి మాట్లాడతారు. సెక్యులరిజం దేర్ ఈజ్ అ సెపరేషన్ బిట్వీన్ ద పవర్ బిట్వీన్ ద పార్లమెంట్, దట్ ఈస్ ద పవర్ అండ్ ద చర్చ్. ఇక్కడ అది కాదు. మన సెక్యులరిజం డెఫినేషన్ వేరే అయిపోయింది. రామ మందిరం గురించి అడిగారు సార్ గారు. రామ మందిరం గురించి అప్పుడు మీరు దేవుణ్ణే మీరు సొల్యూషన్ ఇవ్వమని అడిగారని మీరు చెప్పారు. అదే ఆయన చాలా క్లియర్ టు కోట్ ఇస్ వర్డ్. ఈ సెడ్ వాట్ వీ ఇంటెండెడ్ వాజ్ సంథింగ్ డిఫరెంట్. ఈయన చెప్పింది సపరేట్, కానీ ఇది సోషల్ మీడియాలో దీన్ని మొత్తం తిప్పేశారు. ద ఓన్లీ కోట్ అని చెప్పారు. ఈ బీబీసీ వాడు చెప్పాలని రిపీట్ చేశారు. ఐ సా బిఫోర్ ద డ్యూటీ అండ్ టోల్డ్ హిమ్ దట్ ఐ నీడ్ టు ఫైండ్ అ సొల్యూషన్. అట్లా ఏం చెప్పలేదని చెప్పి చీఫ్ జస్టిస్ చాలా క్లియర్గా చెప్పారు. మెడిటేషన్ చేయడం ఒకరి, దేవుడి ముందు కూర్చొని 10 నిమిషాలు 5 నిమిషాలు మెడిటేట్ చేయడం సపరేట్. ఒక పీస్ ఆఫ్ మైండ్ కోసం చేస్తుంటాం మనం. పక్కన రూమ్లో కూర్చొని చేయొచ్చు మెడిటేషన్ యాక్చువల్లీ. కానీ దాన్ని తిప్పేసి భగవంతుడి దగ్గర అడిగి జడ్జ్మెంట్ రాశారని చెప్పి వీళ్ళు లెఫ్టిస్టులు మన దగ్గర ఉన్న ఈ డీప్ స్టేట్ వాళ్ళు తయారు చేసిన స్టోరీ అన్నమాట. సో కాన్స్టిట్యూషన్లో అథిస్ట్ జడ్జికి రిలీజన్ ఉండకూడదని ఎక్కడ చెప్పలేదు సాయి గారు, ఎక్కడ చెప్పలేదు. అండ్ ఈ మేడ్ అ వెరీ గుడ్ స్టేట్మెంట్. ఇట్స్ ఐ వాల్యూ మై ఫెయిత్. ఎందుకంటే ఇఫ్ యూఆర్ హిందూ యూఆర్ హిందూ, దర్ ఇస్ నథింగ్ టు బి అషేమ్డ్ ఆఫ్. అది మీ జడ్జ్మెంట్లో రిఫ్లెక్ట్ కాకూడదు అంతే. మీ రిలీజన్ గురించి మాట్లాడకూడదు. ఇలా ఇదే జడ్జిలు చాలా మంది జడ్జ్మెంట్ మన సుప్రీంకోర్టుకి పాత జడ్జ్మెంట్ తీసుకుంటే మనకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది ఎక్కడ దాకా వెళ్ళిందని చెప్పేసి. జస్టిస్ కృష్ణయ్యర్ ఉండొచ్చు, పాత ఎమర్జెన్సీ టైంలో ఇచ్చిన జడ్జ్మెంట్ చూసుకోండి మీరు, చాలా డిఫరెంట్. ఇంకా మోదీ గారు అడిగినప్పుడు గణేష్ చతుర్థికి ఎందుకు వచ్చానంటే ఆయన చెప్పారు ఇట్స్ బేసిక్ కర్టసీ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్. ప్రైమ్ మినిస్టర్ ఇన్వైట్ చేయడం, ఆయన వస్తారా లేదా ఇంకో మాట. కరెక్ట్. పిలిచాను, ప్రెసిడెంట్ కూడా పిలిచాను, కానీ ఆమె షీ న్యాచురల్లీ విల్ నాట్ కమ్. ప్రైమ్ మినిస్టర్ వచ్చారు. అబ్బా అప్పుడు హిందుత్వ ఎలిమెంట్ అయిపోయింది కదా. మోదీ గారు వచ్చి ఆర్తి చేశారు గణేష్కి. ఇక చీఫ్ జస్టిస్ గారు మొత్తం జడ్జ్మెంట్స్ అంతా మోదీ గారికి రాసేస్తారని చెప్పి. ది బేసిక్ రీజనింగ్ సాయి గారు దట్ అట్లీస్ట్ ద చీఫ్ జస్టిస్ హస్ అగ్రీ టు స్పీక్ టు బీబీసీ. వీళ్ళ బ్రిటన్లో వెళ్ళి అక్కడున్న జ్యుడిషియల్ సిస్టమ్లో టాప్ ఆఫీషియల్ దగ్గర వెళ్ళి మీరు ఇంటర్వ్యూకి రండి, వచ్చి కూర్చొని మేము ఇండియా నుంచి ఒక ఛానల్ వాళ్ళు పంపిస్తామంటే వాళ్ళు వస్తారా సాయి గారు? ఒక అర్నబ్ని పంపిద్దాం మన ఇక్కడి నుంచి టు ఇంటర్వ్యూ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ బ్రిటన్, చేయరు. అక్కడ డిఫరెన్స్ సాయి గారు. ఎందుకంటే అప్పుడు ఇంకో డైలాగ్లో వచ్చేస్తున్నాయి. మీరు కావాలని చెప్పి పొలిటికల్ అది తీసుకొస్తారా, అది తీసుకొస్తారు, మీరు చేంజ్ చేస్తారు. ఇదంతా పొలిటికలే, ఇదే పొలిటికలే. సేమ్ థింగ్ అపోజిషన్ లీడర్స్ గురించి కోట్ చేస్తాడు ఇంటర్వ్యూలో. అపోజిషన్ లీడర్లు అదన్నారు, అపోజిషన్ లీడర్ ఇదన్నారు. మళ్ళీ వీళ్ళు జ్యుడిషియల్ ఫ్రీడమ్ గురించి మాట్లాడతారు, వాళ్ళకు ఇండిపెండెన్స్ గురించి, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడతారు. సాయి గారు ఆలోచించండి, లోకంలో ఎక్కడ లేదు దట్ జడ్జ్ విల్ అపాయింట్ అ జడ్జ్. కరెక్ట్, ఎక్కడ లేదు. యూఎస్లో చూడండి పొలిటీషియన్స్, ఇప్పుడు కూడా ఒబామా అపాయింట్ చేసిన ఆయన మన ట్రంప్ ఆర్డర్ స్టే చేసిండు. ఆలోచించండి ఓపెన్గా అందరూ ఈజ్ ఒబామా అపాయింటీ, ఈజ్ అ బుష్ అపాయింటీ, ఈజ్ అ బైడెన్ అపాయింటీ. అక్కడ జ్యుడిషియల్ ఆఫీసర్ అపాయింట్ చేసేది పొలిటీషియన్స్. కరెక్ట్. కానీ అక్కడ ఆ డెమోక్రసీ గురించి ఎవరు మాట్లాడరు. మన దగ్గర నేషనల్ జ్యుడిషియల్ అకౌంటెన్సీ ఎన్జేఎస్సీ తీసుకొచ్చినప్పుడు ఏం చేశారు సాయి గారు? దాన్ని ఇదే సుప్రీంకోర్టు స్టే చేశారు. దాంట్లో ఏంటి, ప్రైమ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ముగ్గురు కూర్చొని అవును డిసైడ్ చేస్తారు. మీరంటారు కాదు, మేము 5 కూర్చొని ఒక రూమ్లో డిసైడ్ చేస్తాం, మా చుట్టాలు తీసుకొచ్చేస్తాం, మా రిలేటివ్స్ తీసుకొచ్చేస్తాం అని వాళ్ళు చెప్పట్లేదు. నేను చెప్తున్నాను, రేపు మీరు ఆర్మీ వాళ్ళు చీఫ్ అంటారు సాయి గారు, గవర్నమెంట్ ఏం డిసైడ్ చేయక్కర్లేదు, నెక్స్ట్ ఆర్మీ చీఫ్ మేము 5 కూర్చొని ఒక రూమ్లో డిసైడ్ చేసుకుంటాం అంటే వీరు అగ్రీ చేస్తారా? ఇదే సుప్రీంకోర్టు అంటారు ఇల్లీగల్ అని చెప్పేసి. బట్
నేను అంటే అరే పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది. అరే ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ టైంలో 4 చీఫ్ జస్టిస్ కావాల్సిన క్యాండిడేట్ని బైపాస్ చేసి జూనియర్ మోస్ట్ ఆయన తీసుకొచ్చి చీఫ్ జస్టిస్ చేశారు. బికాస్ షీ వాజ్ ఇస్ చంచా. ఆయన కావాలని చెప్పి ఇందిరాగాంధీ గారికి జడ్జ్మెంట్ రాశారు, దానికోసం ఆయన ప్రమోట్ చేసి ఇందిరాగాంధీ గారు చీఫ్ జస్టిస్ చేశారు. అదర్ జడ్జెస్ రిజైన్ అండ్ ఐ థింక్ జస్టిస్ ఖన్నా వాజ్ వన్ ఆఫ్ దమ్ హూ రిజైన్. హీ సెడ్ ఐ విల్ నాట్ స్టే. కరెక్ట్. ఆ గట్స్ కావాలి సాయి గారు. ఇప్పుడున్న జ్యుడిషియల్ ఆఫీసర్స్ గట్స్ లేదు. సరే కేసులు దాని గురించి ఆయన చెప్పారు, మేము ఇంతమందికి బెయిల్ ఇచ్చాం, కరెక్టే. కానీ సుప్రీంకోర్టు ఒకరోజు ఇంకో రోజు ఇంకోటి పిఎంఎల్ఏ కింద బెయిల్ ఇవ్వకూడదు అని మొన్న చెప్పారు, నిన్న చెప్తున్నారు కాదు పిఎంఎల్ఏకి బెయిల్ ఇవ్వకూడదు అని చెప్తారు. యూ డిసైడ్ వన్స్ ఫర్ ఆల్. బెయిల్ ఇస్ నామ్ అని ఎప్పుడు చెప్పకూడదు. మన దగ్గర ఉన్న రేపిస్ట్ మర్డరర్స్ని బెయిల్ ఇచ్చి బయట పంపిస్తున్నారు, వాళ్ళు వెళ్ళి మళ్ళీ చేస్తున్నారు ఇంకోసారి. ఆ విట్నెసెస్ చంపేస్తున్నారు, విక్టిమ్ని చంపేస్తున్నారు. ఏమని అంటే వాళ్ళు రిఫార్మ్ చేయాలి కదా, వాళ్ళు అంతా ఇక్కడ సాయి గారు ఆలోచించండి. మన ఒక టీచర్ని రిలీజ్ చేసేసారు, ఆ స్కూల్లో ఒక అమ్మాయిని రేప్ చేశారని చెప్పి ఇన్ని రోజులు కస్టడీలో ఉన్న టీచర్ని రిలీజ్ చేశారు, ఎవిడెన్స్ లేదని చెప్పేసి. ఆలోచించండి, ఎవిడెన్స్ సరిపోదు. సీసీటీవీ మీరు తీసుకున్నది మొబైల్ ఫోన్లో తీసుకున్నారు, డైరెక్ట్ సీసీటీవీ ప్రొడ్యూస్ చేయాలండే. ఈ లోవర్ లెవెల్ పోలీసు వాళ్ళకి ఇదంతా తెలియదు సాయి గారు. కరెక్ట్. వాళ్ళు ఇదంతా ఆ లెవెల్ ట్రైనింగ్ ఇవ్వలేదు వాళ్ళకి, ఫారెన్సిక్ ఎవిడెన్స్ ఎట్లా గ్యాదర్ చేయాలని చెప్పేసి. సో ఈ జస్టిస్ చంద్రచూడ్ ఇంటర్వ్యూ చూడండి, బీబీసీలో ఉంది అది. చాలా డెఫినెట్లీ హీ హెస్ ఆన్సర్డ్ ఇట్ వెరీ వెల్. చాలా మెచ్యూర్గా ఆన్సర్ చేశారు. జ్యుడిషియరీ గురించి, భారతదేశంలో ఉన్న డైవర్సిటీ గురించి అన్ని బాగా. యాక్చువల్లీ బీబీసీ హిపోక్రసీ కూడా దీంట్లో అర్థమవుద్ది. చాలా క్వశ్చన్స్ అర్థమైపోతుంది సార్, చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకు ఆర్టికల్ 370 అడగాలి, ఎందుకు మోదీ గారి గురించి అడగాలి, ఎందుకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి అడగాలి, వాళ్ళ లైన్లో లేదు కాబట్టి. ఎందుకంటే భారతదేశం కదా ఇది. దే స్టిల్ థింక్ ద రూల్ ఇండియా కాదు. సారీ, 1947 ఆగస్ట్ 15కి అయిపోయింది, పంపించేసి మేము ఇక్కడ ఇచ్చి. రైట్. ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశం సార్, రేవంత్ రెడ్డి ప్రభుత్వము, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము కుల గణన చేసింది. కుల గణనలో బీసీలు 42% ఉన్నట్టుగా తేల్చారు. సో వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చే అంశానికి సంబంధించి ఒక బిల్లుని అసెంబ్లీలో తీసుకురావాలనుకుంటున్నారు, దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపాలనుకుంటున్నారు. అఫ్కోర్స్ రిజర్వేషన్స్ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. సో ఇట్లాంటి ప్రక్రియ, ఇట్లాంటి తంతే గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసింది ముస్లిం రిజర్వేషన్స్ కోసం. కేసీఆర్ ప్రభుత్వం కూడా అప్పుడు సుధీర్ కమిటీ ఏదో వేశారు. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని ముస్లింలు 12% ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలి. కేవలం ముస్లింలు అంటే కరెక్ట్ కాదు కాబట్టి ఎస్టీలకు కూడా ఇంతమందికి రిజర్వేషన్లు ఇవ్వాలి అనేది ఒక తీసుకొచ్చి ఎస్టీలకి ముస్లింలకి కలిపి ఒక బిల్లు తయారు చేశారు. దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేశారు. అది అలాగే ఉంది, కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నామన్నారు. సో ఇప్పుడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కోర్టులోకి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక బిల్లుని పంపించబోతోంది రిజర్వేషన్ల తతంగంలో. సో మీ ఒపీనియన్ ఏంటి? అసలు యాక్చువల్లీ రిజర్వేషన్లు ఇచ్చే అధికారమే రాష్ట్ర ప్రభుత్వాలకు లేనప్పుడు బిల్లు తయారు చేయడం ఏంటి? ఇదంతా ఏంటి? కాంగ్రెస్ నిజానికి కేసీఆర్కి అవకాశం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫామ్ చేసే అవకాశం లేదు. కానీ బట్ కాంగ్రెస్ పార్టీకి మేమే అధికారంలోకి వస్తే మేము పాస్ చేస్తాము అని చెప్పడానికి అట్లీస్ట్ అవకాశం ఉంది. అయినప్పటికీ ఇది తూతూ మంత్రంగా చేయాలనుకుంటున్నారా? వాట్ ఈస్ ఏం జరుగుతోంది వెనకాల? సాయి గారు చాలా క్లియర్ ఉంది ఈ కేసులో. రేవంత్ రెడ్డి గారు రిజర్వేషన్ ఇవ్వాలనుకొని ఆయన ఓట్ల కోసం ఇది తయారు చేసి డెఫినెట్గా ఒక సర్వే చేయించింది. ఇప్పుడు చూస్తే 3% మంది సర్వేలో పార్టిసిపేట్ చేయలేదు. యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారు ఎజెండానా లేకపోతే రాహుల్ గాంధీ ఎజెండా? రాహుల్ గాంధీ ఎజెండా చాలా క్లియర్. కులగణన అనేది ఆయనదే. కర్ణాటకలో చేశారు కదా, ఎందుకు రిలీజ్ చేయట్లేదు రిపోర్ట్? 10 సంవత్సరాలు అయింది అక్కడ క్యాస్ట్ సర్వే చేసి, మనం తీసుకొచ్చారు. ఇప్పుడు అంటారు అంతా తప్పు అంటున్నారు, ఇక్కడ కూడా అంటున్నారు తప్పు, డేటా అంతా తప్పు అంటున్నారు. సాయి గారు, రిజర్వేషన్ ఇవ్వడానికి స్టేట్ గవర్నమెంట్ అధికారం ఉంది సాయి గారు, లేదని చెప్పట్లేదు. ఎస్, కానీ మీరు దానికో సైంటిఫిక్ మెథడాలజీ ఉండాలి. సో వీళ్ళు ఒక కమిషన్ పెట్టారు, కమిషన్ స్టడీ చేసింది. ఇప్పుడు మీ ఇంటికి వచ్చారు సాయి గారు, ఒక బ్యాక్వర్డ్ క్లాస్ ఆయన ఇంటికి వెళ్ళారు, లేకుంటే ఎస్సీ ఎస్టీకి ఇంటికి వెళ్ళారు, లేకుంటే మీ ఇంటికి వస్తే మీరు అంటారు నేను బీసీ అని చెప్తారు. అనేటప్పుడు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ అడిగారా? అడగలేదు కదా. అప్పుడు మీకు ఎట్లా తెలుసా డేటా జెన్యున్ అని? జెన్యున్ డేటా కాదు ఫస్ట్, ఎందుకంటే మీరు అడగలేదు. ఇంకోటి, సెకండ్ వన్, మీరు ఈ రిజర్వేషన్ అన్నీ తీసుకున్నప్పుడు 50% కన్నా ఎక్కువ వెళ్ళకూడదు కంప్లీట్గా అని చెప్పి సుప్రీంకోర్టు ఎప్పుడో ఇచ్చిన నిర్ణయం ఉంది. 2-3 సార్లు వాళ్ళు దాన్ని రిట్రైట్ చేశారు. దట్ యూ కెనాట్ డూ ఇట్. వీళ్ళేం ఎక్స్క్యూజ్ చూసారు, తమిళనాడు అప్పుడెప్పుడో 69% చేసి షెడ్యూల్ 9లో వేశారని చెప్పి. ఆ షెడ్యూల్ 9 కేసు ఇంకా సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు సార్ నోబడీ విల్ డూ ఎనీ మోర్ షెడ్యూల్ 9 ఆఫ్టర్ దిస్ అని చెప్పారు చాలా క్లియర్గా. ఆ కేసు వాళ్ళ దగ్గర పడుంది. ఆంధ్రాలో, తెలంగాణలో ముస్లింకి రిజర్వేషన్ వచ్చే కేసు అక్కడ పడుంది మళ్ళీ సుప్రీంకోర్టులో. ఈ రిజర్వేషన్ మోదీ గవర్నమెంట్కి ఎందుకు పంపిస్తున్నారండి మీరు? ఎందుకంటే 50% క్రాస్ చేయాలంటే కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ చేయాలి. ఎవరు చేయరు, చేస్తే సుప్రీంకోర్టు కొట్టిపడేస్తుంది దాన్ని. ఇదంతా కామన్ సెన్స్ సాయి గారు. ఇది వీళ్ళకి తెలుసు, ఇక్కడున్న పొలిటీషియన్స్కి తెలుసు. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళి మేము మోదీ గారితో మాట్లాడుతామంటారు. మోదీ గారు ఏం చేస్తారండి? మోదీ గారు పార్లమెంట్ సెటప్ చేసి ఒక లా పాస్ చేస్తారా? నెక్స్ట్ డే సుప్రీంకోర్టు కొట్టిపడేస్తారు దాన్ని. అన్ని చేస్తూ సుప్రీంకోర్టుకి ఆ పవర్ ఉంది వాళ్ళ దగ్గర. సుప్రీంకోర్టు ఒకసారి నిర్ణయం ఇచ్చినప్పుడు 50% కన్నా ఎక్కువ వెళ్ళకూడదు అంటే దట్ ఈస్ ద లా.
మీ దగ్గర ఎవరు కాస్ట్ సర్వే చేయమన్నారు, మీ లీడర్ ఢిల్లీలో కూర్చొని మీకు ఆర్డర్ ఇస్తే మీరు చేశారు. ఇప్పుడు మీరు ఏం చేయాలో మీకు అర్థం కావట్లేదు, పిచ్చిపట్టినట్లు అయిపోయింది. ఇప్పుడు ఇవ్వకపోతే వాళ్ళు కొడతారు, ఇస్తే సుప్రీంకోర్టు కొడతారు. ఇది నడిమిట్లో స్కాట్ పెట్టింది డెవిల్ అండ్ డూప్ బ్లూసీ. దాన్ని తీసుకెళ్లి మోదీ గారు తల మీద చేస్తున్నారు. సారీ, మోదీ గారు షుడ్ నాట్ ఈవెన్ ఎంటర్టైన్ దెమ్. నేను చెప్పానా మీద సర్వే కండక్ట్ చేయమని? మోదీ గారు అడగాలి. మీరు చేశారు, మీ ప్రాబ్లం మీరు సార్ట్అవుట్ చేసుకోండి. మీరు ఏదైనా కేటగిరీ తగ్గించండి, ఈ కేటగిరీ ఎక్కువ. దాని అన్నింటిలో ముస్లిమ్స్కి రిజర్వేషన్ ఇస్తున్నారు బీసీలో. ఎక్కడ న్యాయం అండి సాయి గారు ఇది? అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ రిజర్వేషన్ బై రిలీజన్ ఉందండి? లేదు కదా. మరి ఎట్లా ఇస్తున్నారు మీరు? ఆయన ఆ టైంలో వ్యతిరేకించారు అంబేద్కర్ గారు. వీళ్ళు డైలీ లేచి పొద్దున అంబేద్కర్ గారి గురించి చెప్తారు కదా. 2 సార్లు అంబేద్కర్ గారిని ఓడిపించింది కాంగ్రెస్ వాళ్ళు, లోక్సభ ఎలక్షన్ పోటీ చేస్తున్నాడు మహారాష్ట్ర నుంచి. కానీ ఫుల్ పేజ్ యాడ్లో అన్నింటిలో అంబేద్కర్ గారి గురించి చెప్పాలి. అంబేద్కర్ had clearly said, బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా క్లియర్ గా చెప్పారు, రిలీజియస్ బేస్డ్ రిజర్వేషన్ చేయకూడదని నెహ్రూకి చెప్పారు. ఐ విల్ వాక్ అవుట్ ఆఫ్ ద క్యాబినెట్ అన్నారు ఆయన. ఇన్ఫాక్ట్ హి వాజ్ నెవర్ ఎ కాంగ్రెస్ మ్యాన్. అంబేద్కర్ గారు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. ఇది మనం మర్చిపోకూడదు. సో లీగల్ లా మీద ఉన్నప్పుడు మీరు మోదీ గారి దగ్గర ఎందుకు వెళ్తున్నారు? మోదీ గారు మిమ్మల్ని ఎందుకు ఎంటర్టైన్ చేయాలి? బీసీలు 45% ఉంటే మేమేం చేయాలి బాబు? ఇప్పుడు ఏం చేయలేము. సుప్రీంకోర్టు ఒక రూలింగ్ ఉంది, అది ఫాలో చేయాల్సిందే. ఎన్నోసార్లు తమిళనాడు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు అందరు చేసి వెళ్తే సుప్రీంకోర్టు కొట్టిపడేశారు. నో సారీ, 50%. ఇట్ విల్ నాట్ గో బియాండ్ 50%. అది చాలా పాత కేసు అది. సో అదొక ఎస్టాబ్లిష్డ్ ఒక జడ్జ్మెంట్ ఉన్నప్పుడు మీరు ఇట్లాంటి ఈ ఓట్ల కోసం చేసిన పని ఇదంతా. లోకల్ బాడీ ఎలక్షన్లో మాకు ఓట్లు రావాలి, మాకు అసెంబ్లీలో మాకు ఓటు రావాలి, లోక్సభలో రావాలి. మీరు ఎంపవర్ చేయండి. దాంట్లో క్రీమీ లేయర్ ఎందుకు? మీరు ఒక కమిటీ రికమెండేషన్ యాక్సెప్ట్ చేస్తే ఫుల్గా యాక్సెప్ట్ చేయండి, లేకుంటే యాక్సెప్ట్ చేయకూడదు. దే సెడ్ క్రీమీ లేయర్. ఎస్, మంచి డబ్బులు ఉన్న వాళ్ళు, ఒక సొసైటీలో ఒక లెవెల్కి వచ్చిన వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాలి సాయి గారు? అండ్ దిస్ ఇస్ మై క్వశ్చన్ ఆల్వేస్. దానికోసం మోదీ గవర్నమెంట్ ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చినప్పుడు ఐ వాజ్ రియలీ హ్యాపీ. అండ్ మోదీ గవర్నమెంట్ అక్కడ ఏం చేశారు చూడండి, 60% 50% క్రాస్ చేయకూడదని వాళ్ళకి తెలుసు. 10% సీట్లు పెంచారు. మెడికల్ కాలేజ్ కానీ, ఉద్యోగాల్లో కానీ అన్ని ప్లేస్లో 10% పెంచిన తర్వాత 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చారు ఎకనామిక్లీ వీకర్ సెక్షన్స్కి. సో ఇప్పుడు ఎట్లయిపోయిందంటే పేదోళ్ళు, అదే బాధ అనిపిస్తుంది నాకు, పేదోళ్ళు ఉంటారు ఈ రిజర్వ్డ్ కేటగిరీలో, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓబీసీ, వాళ్ళకి అసలు బెనిఫిట్ ఇప్పుడు కూడా రావట్లేదు సాయి గారు. 76 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకి బెనిఫిట్ రావట్లేదు. ఎవరెవరు ఐఏఎస్ అయిపోయారు, ఐపీఎస్ అయిపోయి వాళ్ళకి మళ్ళీ ఎందుకు సాయి గారు రిజర్వేషన్? వాళ్ళకి ఒకసారి రీచ్ ద సోషల్ స్టేటస్, అది వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు? ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. నేను ఇవాళ పేపర్లో చదివాను, ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ కింద ఈ పేద పిల్లల్ని స్కూల్ అడ్మిషన్ ఇవ్వాలని చెప్పి రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది. వెరీ గుడ్ మూవ్, ఎక్సలెంట్. కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారు, మంచి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు, ఏం చేశారు, 10 లక్షలు 15 లక్షలు జీతం వస్తున్నారు, ఏం చేశారంటే ఫేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు. ఫేక్ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి అడ్మిషన్ తీసుకున్నారు. స్కూల్ వాళ్ళు దానికన్నా స్మార్ట్గా తయారయ్యారు. హైదరాబాద్ స్కూల్సే. వాళ్ళు ఏం చేశారు, ఆధార్ కార్డు అడిగారు, ఆధార్ కార్డు ఇచ్చాడు. ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్డ్ ఉంటుంది. వీళ్ళు పాన్ కార్డు చూస్తే ఈజ్ అన్ ఇన్కమ్ ట్యాక్స్ పే. అట్లా మన చాలా 150 పిల్లల్ని స్కూల్ నుంచి తీసేశారు. చాలా బాధ అనిపిస్తుంది. స్కూల్ నుంచి అబ్బాయినో పాపని తీసేస్తే ఇట్స్ నాట్ గుడ్. కానీ పేరెంట్స్ చేసిన తప్పు ఇది. ఇదే ఎకనామిక్లీ వీకర్ సెక్షన్స్కి మీరు ఇస్తే నాకు ఏ అభ్యంతరం లేదు. రిజర్వేషన్ ఎస్, ఒక సోషల్, అది అంబేద్కర్ గారి బుక్ కూడా చదివితే మాకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఐఎమ్ రీడింగ్ అ బుక్ అబౌట్ హిమ్. అరవింద్ టెంప్లేటర్ రాసిన ఒక బుక్ చదువుతున్నాను నేను. సో బ్రిలియంట్ మ్యాన్. ఆయన కాన్సెప్ట్ అలాగుండే అది ఆ టైంలో. ఎందుకంటే అప్పుడు ద బ్యాక్వర్డ్ క్లాసెస్ వర్ ట్రీటెడ్, ద దళిత్స్ వర్ ట్రీటెడ్ వాజ్ వెరీ బ్యాడ్. చాలా ఘోరమండి ఆ టైంలో. కరెక్ట్. సో ఈ కరెక్ట్గా సోషల్ మిస్టేక్ చేయండి. కానీ ఎవరెవరికో డబ్బులు ఉన్నోళ్ళో, ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు, పెద్ద పెద్ద కార్లు పెట్టుకొని బంగ్లాలు కట్టి తిరిగి మళ్ళీ వాళ్ళకి ఎందుకు రిజర్వేషన్? వాళ్ళ కేటగిరీలో పేదోళ్ళకి ఇవ్వండి. అన్నిటికంటే కింద హూ ఆర్ దేర్, వాళ్ళకి ఇప్పుడు కూడా రిజర్వేషన్ బెనిఫిట్ రావట్లేదంటే వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళకి బేసిక్ ఎడ్యుకేషన్ నుంచి స్టార్ట్ చేయండి. కరెక్ట్. దట్ ఈస్ ద వే టు గో ఫార్వర్డ్ సాయి గారు. ఇప్పుడు ఈ థింగ్ మోదీ గారు తీసుకెళ్ళి ఏం కాదు, ఇది ఓన్లీ పొలిటికల్ జాకింగ్ కోసం. కాబట్టి మమ్మల్ని కూడా కామెంట్ సెక్షన్ వచ్చి చాలా మంది తిడతారు. నో ప్రాబ్లం. దట్ ఈస్ ఐఎమ్ ట్రైంగ్ టు షో దమ్ ద మిర్రర్ అన్నమాట. పేదోళ్ళకి ఇవ్వండి. బీసీ కానీ, ఓబీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ. ఎస్సీ దిస్ నో ప్రాబ్లం, దిస్ నో ఇష్యూ. కానీ క్రీమీ లేయర్కు ఇవ్వకూడదు. గవర్నమెంట్ కూడా క్రీమీ లేయర్ పెంచుకుంటా పోతున్నారు. ముందు 5 లక్షలన్నారు, మళ్ళీ 8 లక్షలన్నారు, 10 లక్షలు. ఎందుకండి? తీసేయండి క్రీమీ లేయర్. మళ్ళీ 10 లక్షలు క్రీమీ లేయర్ ఎట్లయితే, నాన్ క్రీమీ లేయర్ ఎట్లయితారండి? నెలకు ₹1,00,000 జీతం వచ్చిన వాళ్ళు పేదోళ్ళండి? నాకు అర్థం కాదు. ఇట్స్ రెడిక్యులస్ సిచ్యువేషన్. అండ్ డెఫినెట్లీ రేవంత్ రెడ్డి ఇక్కడ రాహుల్ గాంధీని ప్లీజ్ చేయడానికి చేసిన తప్పు. హీ విల్ హావ్ టు ఫేస్ ద మ్యూజిక్ బికాజ్ మోదీ విల్ నాట్ ఎంటర్టైన్ 100%. ఇక్కడ నుంచి ఎవరి డెలిగేషన్ తీసుకెళ్ళినా కానీ పేపర్ చూసి పక్కన పెట్టేస్తారు అంతే. మీరు వచ్చి మళ్ళీ తిడతారు, మోదీ గారు మీ రిజర్వేషన్ ఆపేస్తారని. అప్పుడు ఇక్కడున్న వాళ్ళు అడగాలి, మీతో చేత కాకపోతే మీరు ముందే బంద్ చేయాలండే సర్వే. మీకు తెలుసు ఇట్లా ఒక జడ్జ్మెంట్ ఉంది సుప్రీంకోర్టు, 50% రిజర్వేషన్, ఒక బ్లాంకెట్ బ్యాన్ ఉంది, దానికన్నా పైకి వెళ్ళలేరు మీరు లిమిట్. అప్పుడు ఎందుకు చేశారు మీరు? ఎస్ సార్. ఇక నెక్స్ట్ అంశం,
ఎల్ఎన్టీ సిఎండి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎల్ఎన్టీ సంస్థకి సంబంధించి ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయన ఈ మధ్యకాలంలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని వైరల్ అవుతూ ఉన్నాయి. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని పెద్ద పెద్దగా సంచలనం సృష్టిస్తూ ఉన్నాయి. ఒక వర్గం మొత్తం ఆయన్ని విపరీతంగా తిడుతూ ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆయన ఏమంటున్నారంటే వర్క్ ఫ్రమ్ హోమ్కి అలవాటు పడిపోయారు ఈ మధ్యకాలంలో న్యూ జనరేషన్ అంతా కూడా. వాళ్ళకు ఆఫీస్ నుంచి పని చేయడం ఇష్టం లేదు. అండ్ అంతేకాదు, మేము మా కాలంలో చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్ళమంటే టక్కుమని వెళ్ళిపోయి పని చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు అట్లా లేనే లేదు, వెళ్ళాలంటే బాయ్ బాయ్ అని చెప్పే పరిస్థితిలోకి వచ్చింది ఈరోజు. అండ్ అంతేకాదు సరే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమా ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమా అని అడుగుతున్నారు. యాక్చువల్లీ స్కిల్ లేబర్ మేము చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాం, స్కిల్డ్ మనుషులు దొరకట్లేదు. ఇది మేజర్ అంశం. ఇప్పుడు ఎల్ఎన్టీలో కూడా చాలా స్కేసిటీ, ఆల్మోస్ట్ 50,000 మంది కావాలి, మాకు దొరకట్లేదని అంటున్న వాళ్ళు. హైదరాబాద్లో స్కిల్ వెల్డర్స్ లేదు సాయి గారు, ఇండస్ట్రియల్ వెల్డర్స్ బీహార్ నుంచి యూపీ నుంచి వస్తారు. మనం వాళ్ళని తిడతాం కదా వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి, పనికిరానోళ్ళు అది ఇదని పేదోళ్ళు, అక్కడ బీమారు స్టేట్ అని తిడతాం. అక్కడి నుంచి మనుషులు వచ్చి వెల్డర్స్ ఇక్కడ పనిచేస్తున్నారు అంటే అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళకి. ఎనీవే విల్ కమ్ బ్యాక్ టు దిస్ కేస్ ఆఫ్ ఎల్ఎన్టీ సాయి గారు. చెప్పింది చాలా కరెక్ట్ సాయి గారు. ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి చాలా ఫిక్స్డ్ నోషన్స్ ఉన్నాయన్నమాట. అదే అన్నాడు బై బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. ఏమని అంటే నేను చూశాను ఒకసారి, ఇక్కడున్న అన్నిటికంటే పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 10 years బిఫోర్, నా ముందు ఒకటి షార్ట్స్ వేసుకొని వచ్చారు ఒకరోజు. నేను అక్కడ క్లయింట్ ఒక మీటింగ్కి వెళ్ళాను, అక్కడ సిఎస్ఆర్ మీట్ ఉండే, అక్కడ వెళ్తే ఒక షార్ట్స్ వేసుకున్నాడు. సో వాళ్ళ బాస్ వచ్చి ఏదో చెప్పాడు వాడికి, అదే క్లయింట్లు వస్తున్నారు షార్ట్స్ వేసుకొని తిరగకు అని. వాడు ల్యాప్టాప్ అక్కడే పడేసి వాడు వెళ్ళిపోయింది ఇంటికి. అంతే, అక్కడే ల్యాప్టాప్ రిసెప్షన్లో పెట్టేసి ఐఎమ్ గోయింగ్ హోమ్ అని చెప్పేసి వెళ్ళిపోయి. ఎప్పుడు 10 years బిఫోర్. సో ఆలోచించండి, వాళ్ళకు ఒక ఫిక్స్ నోషన్స్ ఉంది. కోవిడ్ తర్వాత చాలామంది దే కమ్ బ్యాక్ టు ఆఫీస్, దాంట్లో ప్రాబ్లం లేదు, రావాల్సిందే. కానీ కొంతమంది హైబ్రిడ్ మోడల్కి వెళ్ళారు. కొన్ని రోజులు మీరు ఇంట్లో పని చేసుకోవచ్చు, కొన్ని రోజులు ఇక్కడ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు జనరేషన్ ఎట్లయిపోయిందంటే మీకు ఏం కావాలి, మీకు పని నడవాలి కదా, మీకు ప్రాబ్లం ఏంటి, నేను ఎక్కడి నుంచి పని చేస్తున్నా, మీకు ఏం ఇష్యూ, ఆ లాజిక్ వచ్చేసింది. ఇప్పుడు ఐ విల్ వర్క్ ఫ్రమ్ హోమ్ బట్ ఐ విల్ గివ్ యూ ద రిజల్ట్స్. అది ఎప్పుడు చెప్తాను ఉంటాను సార్. దీనికి ముందు కూడా మనం డిస్కస్ చేసాం. మీరు 9 గంటల ఆఫీస్కి వచ్చి ఏం చేస్తున్నారు, దట్స్ వెరీ ఇంపార్టెంట్. 9 గంటల ఆఫీస్కి వచ్చారని కాదు, మనం సెక్రటరీలు చూస్తాం కదా, మెల్ల 10 గంటలకు వస్తారు, సాయంత్రం 5 గంటలకు దిగేస్తారు. మీరు ఆ ఉన్న టైంలో మీరు ఏం చేశారు, అక్కడ ఒక 5 ఫైళ్ళు కూడా పుష్ చేసి ఉంటారు. వాళ్ళు చాయ్ తాగడానికి 3 సార్లు వెళ్ళి ఉంటారు, బయట నిలబడి కబుర్లు చెప్పుకోవడానికి చేస్తున్నారు, మళ్ళీ లంచ్ టైం 1 గంటన్నర తీసుకుంటారు. ప్రొడక్టివిటీ లేదు సాయిగా. సో ఈవెన్ సుబ్రహ్మణ్యం గారు చెప్పింది అప్పుడు 90 hours per week పని చేయాలనగానే ఏం గొడవ నడిచింది. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని చెప్తుంటాం. ఎలాంటి చీఫ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు సాయి గారు. అది ఎప్పుడంటే ఈ ఫ్రీ గ్రెయిన్స్ ఎంఆర్ఏగా వచ్చిన తర్వాత ఎకానమీ ఈజ్ డూయింగ్ వెల్, దానికోసం ఎవరు పనిచేయడానికి రావట్లేదు. ఒక టైప్ మంచిదే, ఎంఆర్ఏగా ఇచ్చినప్పుడు కానివ్వండి, ఫ్రీ రైస్ ఇచ్చినా కూడా మంచి స్టెప్పే. ఇదే కామెంట్ సుప్రీంకోర్టు చేశారు మొన్న. సుప్రీంకోర్టు ఒక జడ్జి మన కామెంట్ కొట్టారు, ప్రశాంత్ భూషణ్ కేసు వేశారు. ఈ ఢిల్లీలో షెల్టర్స్ లేదు, ఈ రాత్రి ఉండడానికి హోమ్లెస్ వాళ్ళకంటే ఆ కేసులో ఎక్కడో వచ్చిన కామెంట్ సైడ్లోకి వచ్చేసి జడ్జి అడిగారు, అరే నాకు మనుషులు దొరకట్లేదు మా ఇంట్లో పనిచేయడానికి అక్కడ మా ఊర్లో అంటే, ప్రశాంత్ భూషణ్ మళ్ళీ మొదలు పెట్టాడు, అన్ని రిచ్ అంబానీ అదాని అని మొదలు పెడితే, అంబానీ అదానితో పని చేయి ముందు చెప్పు, నేను చెప్తున్నాను పొలాల్లో వచ్చి పనిచేయడానికి మనుషులు లేరు సాయి గారు. మా కేరళలో ఇదే ప్రాబ్లం. అక్కడ ఉన్న మొత్తం బెంగాలీ, అస్సాం, ఒరియా, బీహార్, యూపీ నుంచి వస్తున్నారు. అక్కడ పనిచేయడానికి ఎవరు లేరు. ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందు మా ఇంట్లో ఉన్న కొబ్బరి చెట్టు మీద ఎక్కడానికి ఓన్లీ మలయాళీస్ ఉండే. అప్పుడు వాళ్ళు బయట రానియడు. ఇప్పుడు చేస్తున్నంతా బీహారీ వాళ్ళు, యూపీ వాళ్ళు. వాళ్ళకి అది దుబాయ్, ఎందుకు రోజుకి 1500 రూపాయలు వస్తాయి అన్స్కిల్డ్ లేబరర్కి. మన దగ్గర ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈగో ఇష్యూ సాయి గారు. వాడు అక్కడ పనిచేయడు మలయాళీ, హీ విల్ గో టు దుబాయ్ అండ్ డూ ద సేమ్ వర్క్ ఆర్ ఈవెన్ వర్స్ వర్క్. కానీ అక్కడ చేయడు, బయటికి వెళ్ళి చేస్తారు వాళ్ళు. దిస్ ఈజ్ ద మేజర్ ఇష్యూ వీ హ్యావ్ టు ట్యాకిల్. మన దగ్గర డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని ఒకటి ఉంటుంది సాయి గారు. ఇప్పుడు ఈయన చెప్తున్నారు 16 లక్షల మంది తీసుకున్నాం ఎల్ఎన్టీ త్రూ అవుట్ ద ఇయర్, వాళ్ళకి కావాల్సింది 4 లక్షల మందే. కానీ అట్రిషన్ ఎంత హై ఉందంటే 3 to 4 times ఉంది. 16 లక్షల మందిని తీసుకొస్తే 4 లక్షల మంది కాన్స్టెంట్గా పనిచేస్తూ ఉంటారట. అన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయంట ఎల్ఎన్టీ దగ్గర, మనుషులు లేరు వాళ్ళ దగ్గర. ఆలోచించండి, మనం ఏమంటాం అన్ఎంప్లాయ్మెంట్. రాహుల్ గాంధీ పొద్దున్న లేసి అంటాడు మన దగ్గర అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. మోదీ గారు సమోసాలు తయారు చేయమన్నారు, పకోడాలు ఫ్రై చేయమన్నారు. తప్పేముందండి దాంట్లో? మొన్న చెన్నైలో ఏదో పానీపూరి వానికి నోటీస్ వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ది, ఎన్నో కోట్లు బిజినెస్ చేస్తున్నాను, ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కట్టలేదు అని చెప్పేసి. మన దగ్గర డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు. ఐ స్టార్టెడ్ యాజ్ అ స్టూవర్డ్ సాయి గారు. ఐ స్టార్టెడ్ యాజ్ అ వెయిటర్ ఇన్ బంజారా, ఇప్పుడున్న తాజ్ బంజారా, నౌ ఇట్స్ అండర్గోయింగ్ రెనోవేషన్. 1986 మేలో ఐ స్టార్టెడ్ యాజ్ అ వెయిటర్. అంటే హోటల్ మ్యాన్ చేసిన తర్వాత మాకు క్యాంపస్ సెలెక్షన్ కొంచెం ప్రాబ్లం ఉండే. సో నా వెళ్ళాను, మా మమ్మీ నన్ను తిట్టింది, ఏంట్రా 450 రూపాయలు జీతం పనిచేస్తున్నా అక్కడ అని చెప్పి. 1986లో 450 వాజ్ అ బిగ్ అమౌంట్. బట్ విత్ ఇన్ 6 months నాకు ప్రమోషన్ వచ్చింది. ఐ బికేమ్ సీనియర్ క్యాప్టెన్. అక్కడి నుంచి తాజ్ బెంగళూరుకి వెళ్ళిన తర్వాత ఐ బికేమ్ అన్ అసిస్టెంట్ మేనేజర్. అట్ 25-26 I was an assistant manager. స్కిల్ ఉంది, ప్రూవ్ చేసుకున్నాను. కానీ ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్, ప్లేట్లు తీసుకోవడం, సర్వ్ చేయడం, అరే వెయిటరా. మా గ్రాండ్ మదర్ అంటుండే, ఏంట్రా నువ్వు వెయిటర్ పని చేస్తున్నావు అని. వాళ్ళకి అర్థం కాదు 5-star హోటల్ వెయిటర్ ఏంటనేది. సో మన దగ్గర డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు. ఎల్ఎన్టీలో పని చేస్తున్నావు, రోడ్ వేస్తున్నావా, అదేంటి
నేను సూపర్వైజర్, మా అక్కడ రోడ్లు వేస్తున్నారు, పెద్ద పెద్ద హైవేలు వేస్తున్నారు. రోడ్లు వేస్తున్నావా, నీకు ఐటీ జాబ్ లేదా, నువ్వు అమెరికాకి వెళ్ళలేదా? ఇది కంప్యూటర్ ముందర కూర్చో ఉద్యోగం. మనకు అందరికి తెలుసు ఆ కంప్యూటర్ ఉద్యోగం ఇప్పుడు ఎక్కడికి వచ్చేస్తుంది మన అందరికి తెలుసు. సో టుడే ద ప్రాబ్లమ్ ఇస్ మేజర్ వర్క్ షార్టేజ్. అది ఒక్క ఎల్ఎన్టీ ఒకటే అంటున్నారు. ఇప్పుడు షాపూర్జీ పల్లంజీ ఉన్నారు, టాటా ప్రాజెక్ట్స్ ఉన్నారు, ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ ఉన్నారు భారతదేశంలో. వాళ్ళ సంగతి అంతా ఇదే సాయి గారు. ఎవ్వరికి మనుషులు దొరకట్లేదు. సుప్రీంకోర్టు జడ్జి అంటున్నారు మా పొలాల్లో పనిచేయడానికి, మా ఫ్యామిలీ పొలం ఉంది, పనిచేయడానికి ఎవరు రావట్లేదు అని ఆయన రీజన్ ఇచ్చారు. జస్ట్ 3 days ago పేపర్లలో ఉన్నది. ఎందుకంటే మీరు ఫ్రీ రైస్ ఇస్తున్నారు, మీరు ఫ్రీగా డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు ఎవరు పనిచేయడానికి రావట్లేదు. ఇప్పుడు వన్ వే ఇట్ ఇస్ కరెక్ట్ యాజ్ అ సోషల్ మెజర్. పేదోళ్ళకి ఫ్రీ రైస్ ఇవ్వడంలో ప్రాబ్లం లేదు. మన దగ్గర FCI గోడౌన్లు ఫుల్గా పడి ఉన్నాయి. తీసుకొని మనం ప్యాడీ అంతా తీసుకొని దాన్ని కన్వర్ట్ చేసి రైస్గా కన్వర్ట్ చేసి అక్కడ పడేస్తున్నారు, ఖరాబ్ అయిపోతుంది, ఎలుకలు తినేస్తున్నారు. కరెక్ట్. సో ద ప్రాబ్లమ్ ఇస్ వెరీ సింపుల్. మన దగ్గర ITS ఇప్పుడు ఎల్ఎన్టీ చీఫ్ అంటున్నారు మేము 3D కాంక్రీట్ ప్రింటింగ్ నేర్పిస్తున్నాం. ఫ్యూచర్ టెక్నాలజీ అది. 3D ప్రింటింగ్ అని విన్నాం, 3D కాంక్రీట్ ప్రింటింగ్ నేర్పిస్తున్నాం మేము. దట్ ఇస్ ద ఫ్యూచర్. మేము స్పాన్సర్ చేస్తున్నాం ITSలో. ప్రాబ్లం ఎక్కడి నుంచి మొదలవుతుంది? వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ షేమ్ ఇన్ వర్కింగ్. సాయి గారు ఇంగ్లీష్ అంటారు గెటింగ్ అవర్ హ్యాండ్స్ డర్టీ అని. షాప్ ఫ్లోర్లో పనిచేసి పైకి వచ్చిన చాలా మంది, ఇంక్లూడింగ్ రతన్ టాటా. ఫస్ట్ షాప్ ఫ్లోర్లో పనిచేయండి, అక్కడ 2 సంవత్సరాలు పనిచేస్తే మీకు తెలుస్తుంది పని అంటే ఏంటనేది. డైరెక్ట్ వెళ్ళి ఏసీ రూమ్లో కూర్చోవడం కాదు. ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దాంట్లో కూడా ఒక యాటిట్యూడ్ ఉంది. ఒక పెళ్లికి వెళ్తే కానీ, ఒక బర్త్డే పార్టీకి వెళ్తే కానీ, ఎవరో ఇంటికి వస్తే కానీ మీ కొడుకు ఏం చేస్తున్నారు, మీ కూతురు ఏం చేస్తున్నారు, ప్రెస్టీజ్ ఇష్యూ. అక్కడ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో మెకానికలా, కంప్యూటర్ కాదా ఇది. సో దిస్ యాటిట్యూడ్ హ్యాస్ టు గో సాయి గారు. బికాస్ ఇఫ్ యూ హావ్ టు బి మ్యానుఫ్యాక్చరింగ్ పవర్, ఇట్ ఈస్ మెకానికల్, ఇట్ ఈస్ సివిల్, ఇట్ ఈస్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రిక్. ఈ సెక్టర్స్ నుంచి వచ్చే చైనా చూడండి సాయి గారు, ద కైండ్ ఆఫ్ infrastructure they have developed, the kind of bullet trains they have developed. అందరూ ఎందుకు కావట్లేదు? అది తయారు చేసాం, వీఆర్ బిల్డింగ్ బ్యూటిఫుల్ వందే భారత్ ట్రైన్స్, కానీ అది కాదు కదా. ఇక్కడ గాన్ ప్లేస్. కానీ మన దగ్గర ఒక ఫిక్సేషన్, నాకు ఇక్కడే పని చేయాలి, నేను బయటికి వెళ్ళను, ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళను, ఢిల్లీ నుంచి చెన్నైకి రాను. ఇది ఒక కంఫర్ట్ జోన్లో వచ్చేసాం మన అందరం. కరెక్ట్, దట్స్ ద ప్రాబ్లం. సరిగ్గా ఇంకొక అంశము, ఒక రిపోర్ట్ వచ్చింది. అది ఏంటంటే యాక్చువల్లీ GSDP, రాష్ట్రాలకు ఉన్నటువంటి GSDPకి వాళ్ళ అప్పుల నిష్పత్తి తక్కువగా ఉండాలనేది లెక్క. రాష్ట్రం ఎంత ఆదాయము, ఎంత GDP ఉందో దాన్ని పెట్టుకొని అప్పులు చేయాలి, కానీ ఇష్టం వచ్చినట్టు ఎబ్బడి ముబ్బడిగా అప్పులు చేయకూడదు అని. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాల పేరిట, వీటి పేరిట ఎబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తూ ఫలారం పంచినట్టుగా పంచుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దీని మీద చాలా రోజులు, చాలా సంవత్సరాలు మనం డిస్కషన్స్ చేస్తూనే ఉన్నాము. చాలా మంది దీని గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అయితే దీంట్లో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే, NCAER వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే, పంజాబ్, తమిళనాడు, తెలంగాణ, రాజస్థాన్, బీహార్లు వర్స్ట్ పర్ఫార్మర్స్ లిస్ట్లో ఉన్నాయి, ఎక్కువ అప్పులు చేసిన జాబితాలో ఉన్నాయి. ఇక బెస్ట్ పర్ఫార్మర్స్గా అసలు అప్పుల నిష్పత్తి చాలా తక్కువగా ఉన్న రాష్ట్రాలు గుజరాత్, ఒడిశా, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర ఉన్నాయి, అండ్ UP కొంతమేర. సో ఈ లెక్కన ఇప్పుడు తెలంగాణ అందులో టాప్ 3లో ఉంది అప్పుల లిస్టులో. ఈ అప్పుల పాపమంతా కూడా KCRదేనని రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తారు. ఇట్స్ ఓకే, బట్ అది నిజం కూడా కదా. 2023 వరకు వచ్చిన లెక్కలేదు, 2012 నుంచి 23 దాకా 10 years. 23లో ఈయన బాధ్యతలు తీసుకున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డిని బ్లేమ్ చేయాల్సిందేం లేదు. కానీ బట్ అప్పుల లిస్టులో మనం నెంబర్ 3లో ఉన్నాం. పంజాబ్, తమిళనాడు తర్వాత తెలంగాణ ఉంది. అట్లీస్ట్ తమిళనాడుకు GSDP, ఇవి వాళ్ళకు ఇండస్ట్రీ అవన్నీ ఉన్నాయి అట్లీస్ట్ కదా. కానీ తమిళనాడు కూడా సాయి గారు ఈ ఫిగర్స్ మనం చూస్తున్న దానికి, ఇది NCER నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్లో వాళ్ళు తయారు చేస్తున్న రిపోర్ట్ ఇది. వాళ్ళు ఇది ప్లానింగ్ కమిషన్కి ఇస్తున్నారు, అంటే మన ఫైనాన్స్ కమిషన్కి ఇస్తున్నారు, మిగతా గవర్నమెంట్ బాడీస్కి అందరికి ఇస్తారు. ఇప్పుడు మీరు అప్పుల గురించి మాట్లాడారు సాయి గారు. మనకు ఇల్లు నడిపిస్తున్నప్పుడు మనకు ఒక జీతం ఉంటుంది. ఆ జీతం మీద ఇప్పుడు మీరు వస్తే జీతం ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు ఉంటాయి, మీరు వెళ్ళి 3 కోట్ల విల్లా కొనలేరు EMI మీద. మీకు తెలుసు మీ ఆదాయం ఎంత ఉంది, మీకు EMI ఎంత కట్టాలి. ఒక EMI నెలకు ఒక 30,000 లేక 35,000 కట్టొచ్చు, 40,000 కట్టొచ్చు మ్యాక్సిమం. టైట్ అయిపోతుంది అప్పుడే. పిల్లల ఎడ్యుకేషన్ ఉంటుంది, మిగతా ఖర్చులు ఉంటుంది, అన్నీ ఉంటుంది. మీరు ఉండే ఇంట్లో రెంట్ కట్టాల్సి వస్తుంది, అదన్నీ ఉంటుంది. సో యూ విల్ బ్యాలెన్స్ యువర్ బడ్జెట్. బ్యాలెన్సింగ్ అంటాం మనం దాన్ని. అదే కాంప్లికేటెడ్ థింగ్ స్టేట్ లెవెల్కి వస్తున్నారు. మీకు 1,00,000 కోట్ల ఆదాయం ఉంటే మీరు 2 లక్షలు ఖర్చు చేయలేరు. ఇప్పుడు నడుస్తుంది అదనమాట. స్టేట్ ది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో మీరు మహారాష్ట్ర లాంటి స్టేట్ తీసుకోండి సాయి గారు, దేర్ GSDP చాలా హై. ఇక్కడ KTR గారు ఆయన భరిస్తున్నప్పుడు మేము మాకు GSDP బెస్ట్ ఇండియాలో, మాది అది ఇది అంటున్నారు. కానీ ఇప్పుడు మనకు అసలు పరిస్థితి తెలుసు. మొన్న కూడా 2 రోజుల ముందు నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చెప్పారు, తెలంగాణ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మర్స్. అప్పులు తీసుకొని లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్ అప్పులు తీసుకున్నారు. సరే, మీరు క్యాపిటల్ ఎక్స్పెన్సెస్ మీద పెట్టండి. తీసుకెళ్లి పెట్టిన ప్రాజెక్టులు కూడా పనిచేయట్లేదు ఇప్పుడు కరెక్ట్గా. క్యాపిటల్ మీద అట్లీస్ట్ మీరు ఒక రోడ్ కడితే దానికి ఒక రెవెన్యూ ఉంటుంది. మీరు తీసుకెళ్లి కాళేశ్వరం కట్టారు కరెక్టే, కానీ దానికి ఏమైంది? కిషోర్ పోరెడ్డితో ఒక ఇంటర్వ్యూ చేశాను సార్ ఒక 6 months ago. యాక్చువల్లీ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను, మళ్ళీ మిస్ అయినాను. అందులో ఏంటంటే కాళేశ్వరం బేస్ చేసుకుంటే నిజానికి లెక్కలు తీస్తే 1 ఎకరం నీళ్లు ఇవ్వడానికి 1 ఎకరం మీద
కనీసం అంటే ఒక ₹1,00,000 దాకా ఖర్చు చేస్తున్నాం అంటే నెంబర్ లెక్క తీస్తే అంత డబ్బులు వస్తున్నాయా రిటర్న్ అంటే లేదు. మనం ఎకరం భూమిలో ఎంత పంట వస్తుంది, దానికి గవర్నమెంట్ నుంచి ఎంత ఖర్చు అవుతుంది అని అంటే ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ లెక్క తీసుకుంటే అది 1,00,000 కోట్ల ప్రాజెక్టు, అప్పులు ఇవన్నీ కలిపితే అండ్ కరెంటు ఎవ్రీ ఇయర్ పే చేయాల్సిన డబ్బులు ఇవన్నీ లెక్కేస్తే చాలా దారుణం అది. సాయి గారు, మీరు కాళేశ్వరం డాక్యుమెంట్స్ చూసారా? లోన్ డాక్యుమెంట్స్ చూడాలండి, ఆర్టీఏ ఫైల్ చేసి చూడండి. నాకు ఒకరు ఇప్పుడు లేదు నా రెడీమేడ్ దాంట్లో కేసీఆర్ గవర్నమెంట్ లోన్ తీసుకున్నప్పుడు ఏమన్నారంటే ఎవరికైనా దీని నుంచి నీళ్ళు ఇచ్చేటప్పుడు కాళేశ్వరం కానీ మేడిగడ్డ కానీ ఎక్కడైనా కానీ నీళ్ళు ఇచ్చేటప్పుడు వీ విల్ ఛార్జ్ దమ్ ఫర్ ఇట్, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాము అని చెప్పారు. ఎవరు ఇస్తారండి లేకుంటే లోన్? మీకు యూ హ్యావ్ టు హ్యావ్ ఎ రెవెన్యూ కదా. మీకు ఒట్టిగా లోన్ ఇచ్చేస్తాం మీరు ఆడుకోండి అని చెప్తారు ఎవరైనా? వాళ్ళు వీళ్ళేం చేస్తారు, రిపోర్ట్ తయారు చేస్తారు, ఎస్ మేము ఇన్ని కోట్లు తీసుకుంటున్నాం, మీ దగ్గర 1,000 కోట్లు 2,000 3,000 ప్రాఫిటబుల్ వెంచర్ ఇది చూడండి, మేము ఇంత నీళ్ళు వస్తే మాకు ఇన్ని. అసలు నేను మిస్ అయినది మంచి పాయింట్. యూ కెన్ గూగుల్ ఇట్, యుల్ గెట్ ఇట్. ఎంఎల్డి ఇంత ఎంఎల్డి నీళ్ళు వస్తున్నాయి, దాంతో పాటు మాకు ఇంత రెవెన్యూ వస్తుంది అంటే ఏ బ్యాంక్ అని అంటారు, ఓకే చేసుకోండి అంటారు. మాకు ఏ ఆదాయం రాదంటే ఎవరు ఇస్తారంటే డబ్బులు? మీకు ఎవరు ఇవ్వరు. బాటంలెస్ పిట్ అంటాం ఇంగ్లీష్లో, డబ్బులు పడేస్తే పోతూనే ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్స్ అన్ని సాయి గారు కట్టండి, ఎవరు వద్దంటలేరు. ప్రాజెక్ట్స్ కావాలా మనకి, అది డ్యాములు ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు, కానీ మీరు దానికి ఒక ఆదాయం ఉండే. ఔటర్ రింగ్ రోడ్ కట్టినప్పుడు హైదరాబాద్లో అది కట్టిన కంపెనీ మొత్తం మునిగిపోయింది అనుకోండి, ఇప్పుడు అది ఇంకో మాట. కానీ దాని తర్వాత దాని టోల్ వస్తుంది. మీకు హైవేస్ చూస్తున్నాము, నేషనల్ హైవేస్ మనం టోల్ తీసుకుంటున్నారు. ఎందుకు టోల్ అంటే ఫస్ట్ ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్, సెకండ్ అది కట్టే కాస్ట్, థర్డ్ మెయింటెనెన్స్ చేసే కాస్ట్. మనం ఇప్పుడు కూడా చాలా మంది ఏడుస్తారు మన దగ్గర, ఎస్పెషల్లీ మా ఊర్లో సాయి గారు, ఇక్కడైతే తక్కువ. కేరళలో టోల్ కట్టాలంటే ఏడుస్తారు, కానీ అదే రోడ్ వాడుకుంటారు ప్రాబ్లం లేకుండా. ఏమనంటే గవర్నమెంట్ కట్టాలి కదా అంటారు, మేము రోడ్ ట్యాక్స్ కడుతున్నాం కాబట్టి. అరే నీ రోడ్ ట్యాక్స్కి అసలు ఏం రాదురా బాబు, దానికి ఒక 1% కూడా రాదు దానికి. బికాజ్ ద క్యాపిటల్ కాస్ట్ ఇస్ వెరీ హై, ఎస్పెషల్లీ ల్యాండ్ అక్విజిషన్. మీరు ల్యాండ్ అక్వైర్ చేయాలంటే చాలా కాస్ట్ అయిపోతుంది. సో డెఫినెట్గా ఈ చెప్పిన మాటకి సాయి గారు, దీనికన్నా ముందు కూడా మనం మాట్లాడుతూ చెప్పాము, మహారాష్ట్ర నుంచి లాడ్లీ బెహనా ఆ స్కీమ్లు ఈ స్కీమ్లు ఇస్తే కూడా వాళ్ళు అన్ని ఫ్రీబీ స్కీమ్ కలెక్ట్ చేస్తే 17% ఆఫ్ ద జిఎస్టిపి అంతే. మన దగ్గర ఇట్ విల్ బి 60-70%. ఎందుకంటే మీరు ఉన్న అప్పు, మీకు రెవెన్యూ లేదు అసలు. మీరు కలెక్ట్ చేసే ట్యాక్స్కి మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఎక్కువ. మనం చూసాం కదా ముందు చేస్తుండే, వీళ్ళు యాప్ లోన్ తీసుకొని, ఆ లోన్ తీసుకొని, ఈ లోన్ తీసుకొని, పర్సనల్ లోన్ తీసుకొని, క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకొని లాస్ట్లో ఊరేసుకుంటారు. గవర్నమెంట్కి అంటే అది అక్కర్లేదు కదా, గవర్నమెంట్ ఊరేసుకోరు. గవర్నమెంట్ జస్ట్ నెక్స్ట్ గవర్నమెంట్ తలమే పెట్టేస్తారు, లేకుంటే పోస్ట్పోన్ చేస్తారు. ఇప్పుడు కూడా తెలంగాణ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ కడుతున్నారు సాయి గారు పాత లోన్ల మీద. ప్రిన్సిపల్ కట్టడం ఇంకా రాలేదు. మనం ఎప్పుడైనా హోమ్ లోన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ 20 సంవత్సరాలు హోమ్ లోన్ తీసుకున్నప్పుడు ఫస్ట్ 10 years మీరు ఇంట్రెస్ట్ కడతారు అంతే. దాని తర్వాత మీ ప్రిన్సిపల్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇంకా ప్రిన్సిపల్ కడుతున్నారు, ఇంకా సరే ఇంట్రెస్టే కడుతున్నారు. ఇంకా ప్రిన్సిపల్ రాలేదు అప్పుడు చూసుకుందాం. అప్పుడు మొత్తం ఉన్న బడ్జెటే వెళ్ళిపోతుంది. మీకు బడ్జెట్ అంతా తెలంగాణ మాక్సిమం 3 లక్షల కోట్ల 3.5 lakh crores ఉంటుంది. మీరు దాంట్లో 2,90,000 2 లక్షలు ఖర్చు చేస్తే ఏం మిగులుతుంది సాయి గారు? చాలా స్టేట్స్ ఇంక్లూడింగ్ కేరళ 87% ఆఫ్ ద రెవెన్యూ ఇస్ గోయింగ్ ఫర్ శాలరీ, పెన్షన్ అండ్ ఇంట్రెస్ట్. 13% మిగులుతుంది దేనికి? రోడ్లు వేయడానికి, మీరు బ్రిడ్జ్లు కట్టడానికి, స్కూళ్ళు కట్టడానికి, లేకుంటే ఏదైనా డెవలప్మెంట్ స్కీమ్ చేయాలంటే 13% ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేను ఇప్పుడు కూడా చెప్తాను సాయి గారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఎఫిషియన్సీ డ్రైవ్ ఉండాలి. డొనాల్డ్ ట్రంప్ గారు చేస్తున్నట్లనే, డోజ్ చేస్తున్నట్లే ఇక్కడ కూడా ఉండాలి. అది వీ హ్యావ్ టు ఐడెంటిఫై. ఇక్కడ మన దేశంలో ఫైర్ చేయలేం డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నట్లు, ఇంటికి పంపించలేం గవర్నమెంట్ ఎంప్లాయీస్ని. కానీ చాలా మటుకు వేస్టేజ్ ఉంది. వీ హ్యావ్ టు రియలైజ్. మన దగ్గర ఎయిర్లైన్ నడిపిస్తుండే మన ఎయిర్ ఇండియా అని చెప్పి 80,000 కోట్ల లాస్ ఉండేది. 80,000 కోట్ల లాస్. ఎవరి డబ్బులు అంటే అది? ట్యాక్స్ పేయర్. కొత్త వార్త వచ్చింది యాక్చువల్లీ, ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఇందాకే చదువుతున్నాను నేను. BSNL రికార్డ్స్ ప్రాఫిట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ సిన్స్ 2007. ఇట్ మేడ్ ప్రాఫిట్ ఆఫ్ 262 crores దిస్ క్వార్టర్. BSNL VRS వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ ఒక ఆయన పనిచేసేటారు అక్కడ, యంగ్ ఫెలో. వారు అన్నారు, సార్ వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాగా పనిచేస్తుంది సార్ ఇప్పుడు అన్నారు. అంటే సో మచ్ వేస్టేజ్ వాస్ దేర్. ఎందుకు ఆడిట్ చేయరు మన వాళ్ళు. మీరు చూడండి, ప్రైవేట్ సెక్టర్ చూడండి సాయి గారు, జియో కానివ్వండి, ఎయిర్టెల్ కానివ్వండి, సరే వాళ్ళ స్ట్రాటజీ అలాగ ఉంటుంది. వాళ్ళు అవుట్సోర్స్ చేస్తారు చాలా మటుకు, టవర్ మెయింటెనెన్స్ అవుట్సోర్స్ చేస్తారు. కానీ అది కాదు కదా ఇక్కడ. ఎఫిషియన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు 80,000 కోట్లు ఎయిర్ ఇండియాలో ఎట్లా లాస్ట్లో తీసుకొచ్చారు? మీ RINL వీసా వైజాగ్లో ఇప్పుడు కూడా లాస్ట్లో ఎందుకు నడుస్తుంది? ఎవరైనా అనలైజ్ చేశారా? ఎమోషనల్గా వచ్చి మోదీగా డబ్బులు ఎట్లా అంటారు. ఇదే టైంలో మనం ఇది కూడా డిస్కస్ చేయాలి సార్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ గురించి, HAL గురించి. అది చీఫ్ ఇచ్చిన స్టేట్మెంట్ అసలు చాలా గట్టిగా చెప్పారు AP సింగ్ గారు, జనరల్ ఎయిర్ చీఫ్ మార్షల్ AP సింగ్ గారు. HAL తేజస్ విమానాల గురించి మొన్న మాట్లాడారు, మళ్ళీ మాట్లాడుతున్నారు. తేజస్ విమానాల డెలివరీ ఎప్పుడో జరగాల్సింది, ఇంకా అసలు అది ఒకటి కూడా రాని పరిస్థితి ఉంది. సో ఇట్లా ఈ ఫేస్లో పోతే మనము 5th generation 6th generation స్టెల్త్ ఫైటర్ జెట్స్కి ప్రపంచ దేశాలు పోతున్న టైంలో మనం ఇంకా ఇంత స్లోగా మన ప్రొడక్షన్ ఉంటే ఎలాగని ఆయన అడుగుతున్న ప్రశ్న. PSUలేమో బాగుండాలి, ప్రభుత్వ రంగ సంస్థలు బాగుండాలని చెప్పేసి ఓవైపు లెఫ్ట్ ఎకోసిస్టమ్ అంతా కొడుతూ ఎప్పుడు తిడుతూ ఉంటారు, ఇది మాట్లాడుతూ ఉంటారు. దేనికోసం ఈ PSUల్ని ఇంతగా పోషించాలి మనం అసలు?
సాయి గారు ముందు మన రైల్వే ట్రైన్లో పోతున్నప్పుడు క్లీనింగ్కి ఎవరు రారు. ఎప్పుడో ఒకసారి ఒక రోజు మొత్తం 24 hours ట్రావెల్ చేస్తే ఎవరో కనిపిస్తారు ఒకసారి మీకు. ప్లాట్ఫామ్ల మీద కూడా అంతే, ట్రైన్ లోపల కూడా అంతే. ఇప్పుడు మీరు చూడండి, మీరు కూర్చున్నప్పుడు రెగ్యులర్గా ఎవ్రీ 2-3 hours ఎవరో క్లీనింగ్కి వస్తారు. మొత్తం అవుట్సోర్స్ చేసేసారు. కేటరింగ్ మొత్తం అవుట్సోర్స్ చేసేసారు. బాత్రూమ్ క్లీనింగ్ అవుట్సోర్స్ చేసేసారు. దాని డిఫరెన్స్ మీరు చూస్తున్నారు సాయి గారు. హెచ్ఏఎల్ ట్రైన్ లో ఉండి ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంది అది కూడా ఉంది. సో హెచ్ఏఎల్ కేసులో ఏంటంటే ఈ తేజస్ అనే మన దగ్గర ప్రాబ్లం ఎక్కడ సాయి గారు, మనకి మినిమం ఒక 39 నుంచి 40 స్క్వాడ్రన్లు కావాలి ఎయిర్క్రాఫ్ట్, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్. ఒక స్క్వాడ్రన్లో 12 ఎయిర్క్రాఫ్ట్ ఉంటుంది. మన దగ్గర ఇప్పుడు 29 ఉంది సాయి గారు. దాంట్లో 3 స్క్వాడ్రన్లు ఇప్పుడు రిటైర్ చేయబోతున్నారు ఈ సంవత్సరంలో. MiG-21 60s ఇంట్రడ్యూస్ చేశారు. 1960 నడిపించిన సైకిల్ మనం ఇప్పుడు కూడా నడిపించుకుంటున్నాం. ఆలోచించండి, మనం స్కూటర్కి రాలేదు, కార్కి రాలేదు, అదే సైకిల్ నడిపించుకుంటాం మనం. ఫ్లయింగ్ కాఫిన్స్ అని చెప్తారు, ఎంతమంది పైలట్ చనిపోయారు. మొన్న ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యాష్ అయింది, జాగ్వార్. మన ఫ్రాన్స్ని తీసుకున్నాం ఎప్పుడో 1980s ఎప్పుడు తీసుకున్నాం, 84 అనుకుంటాను. ఆలోచించండి, అప్పుడు తీసుకున్న ఎయిర్క్రాఫ్ట్ ఇంకా నడుస్తుంది సాయి గారు. ఒక లైఫ్ ఉంటుంది. మన 15 సంవత్సరాలు కాగానే కార్ నడిపేది రోడ్డు మీద అంటున్నారు, అయిపోయింది దాని లైఫ్, ఇంకా మీరు యూజ్ చేయకూడదని గవర్నమెంటే పెడుతున్నారు లా. మళ్ళీ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పాత ఎయిర్క్రాఫ్ట్ ఇచ్చి ఆ పాప ఫైటర్ పైలట్ ఈజ్ రిస్కింగ్ హిస్ లైఫ్. ఎంతోమంది చనిపోయారు ఫైటర్ పైలట్స్. ఒక పైలట్ని ట్రైన్ చేయాలంటే సాయి గారు గవర్నమెంట్ స్పెండ్స్ 3 నుంచి 4 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు ట్రైనింగ్కి. సో దట్ ఈస్ వై వాళ్ళకి ఎప్పుడు చెప్తారు, ఎయిర్క్రాఫ్ట్ ప్రాబ్లం ఉంటే ఎజెక్ట్ చేయండి ఎయిర్క్రాఫ్ట్ నుంచి అంటే, బికాజ్ యువర్ లైఫ్ ఇస్ మోర్ వాల్యుబుల్ దెన్ ద ఎయిర్క్రాఫ్ట్. మొన్న కూడా జాగ్వార్లో 2 ఎజెక్ట్ చేశారు, దే గాట్ మైనర్ ఇంజరీస్ ఓన్లీ. కానీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద రీజన్. హెచ్ఏఎల్ గురించి సాయి గారు, వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ బెంగళూరు, నాకు కాన్స్టెంట్ జోక్ గుర్తుంది. వాళ్ళు 6 గంటల దాకా సాయంత్రం క్యారమ్ బోర్డ్ ఆడుకుంటారు. 6 గంటల దాకా తర్వాత పని మొదలు పెడతారు సాయంత్రం, ఓవర్ టైం వస్తుంది కదా అని చెప్పి. మన దగ్గర కంట్రీలో మోదీ గారు వచ్చేదాకా 82 ఆర్డినెన్స్ బోర్డులు ఉండే సాయి గారు, మేకింగ్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్. కటింగ్ ప్లేయర్ నుంచి ఒక మిసైల్ దాకా తయారు చేస్తున్న 82 ఉండే మన దగ్గర ఆర్డినెన్స్ బోర్డు, ఆర్మీది. అంటే ఆర్మీ కాదు, ఇట్స్ సివిలియన్ థింగ్, బట్ ఇట్ రిపోర్ట్స్ టు ద ఆర్మీ కమాండ్. చాప్లో ఆర్మీ వాళ్ళు ఉంటారు. 82 లాస్ మేకింగ్. మన దగ్గర మెదక్లో కూడా ఒకటి ఉండే, ఐఐటి ఇనిషియల్ ఎక్కడ ఉండే, అక్కడ మనం ఇందిరాగాంధీ గారు ఎంపీగా పోటీ చేసి ఎలక్ట్ అయినప్పుడు వాళ్ళు అక్కడ ఆర్డినెన్స్ బోర్డు అక్కడ పెట్టారు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు. మోదీ గారు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే దీన్ని అంతా కంబైన్ చేసి ఒక 2-3 సంవత్సరాల ముందే చాలా అపోజిషన్ ఉండే దాని వ్యతిరేకంగా, ఈ లెఫ్టీస్ యూనియన్లు మేము అది చేస్తాం, ధర్నా చేస్తాం, బంద్ చేసేస్తాం అని చెప్తే మోదీ గారు చెప్పారు క్లియర్గా, సరే బంద్ చేసేసేయండి, నాకు ప్రాబ్లం లేదు, నేను బయట తెచ్చుకుంటా అన్నారు. దాన్ని కంబైన్ చేసి 8 చేశారు సాయి గారు. ఐఎన్ఎస్ విక్రాంత్ కొచ్చిన్ షిప్ యార్డ్, ఎప్పుడు చూస్తే స్ట్రైక్ అక్కడ. నాకు తెలుసు కేరళలో అంటే యూనియన్లు, ఎప్పుడు చూస్తే స్ట్రైక్లు, డిలేలు. 6 సంవత్సరాల్లో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ తయారు చేశారు సాయి గారు. కావాలంటే చేయొచ్చు. ఈ ప్రాజెక్ట్ ఇనిషియల్ తేజస్ ప్రాజెక్ట్ డిఆర్డిఓ కింద ఉంది. డిఆర్డిఓ 30,000 కోట్లు ఖర్చు పెట్టి 25 సంవత్సరాల తర్వాత ఒక ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రొడ్యూస్ చేయలేకపోయారు సార్. ఒక డిజైన్ అని కొట్టుకున్నారు, టెస్ట్ మోడల్ టైప్, ప్రోటోటైప్ అని చెప్పేసి. విండ్ టనల్లో నడుస్తుంది అది. ఇఫ్ యూ కాంట్ ప్రొడ్యూస్ ఇట్, సేవ్ ఐ కాంట్ ప్రొడ్యూస్ ఇట్, సింపుల్. ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చేద్దాం. ప్రైవేట్ సెక్టర్ ఇప్పుడు అన్ని మన దగ్గర ఉన్న వెహికల్స్ కానివ్వండి, మిసైల్స్ కానివ్వండి, చాలా మటుకు ప్రైవేట్ సెక్టర్ డెవలప్ చేస్తున్నారు. ఇస్రో చూడండి, ఇస్రోది మొత్తం 90% సోర్సింగ్ ప్రైవేట్ సెక్టర్ నుంచి. ఇప్పుడు వాళ్ళు ఓన్లీ దే ఆర్ డూయింగ్ ద ఫైనల్ అసెంబ్లీ. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. వాళ్ళ స్కిల్ అక్కడ వస్తుందన్నమాట. ఇది ఏమైపోయిందండి సాయి గారు, హెచ్ఏఎల్ది వీఆర్ రిస్కింగ్ ద లైఫ్ ఆఫ్ పైలట్స్. ఒకటి యూ వోంట్ బిలీవ్ సాయి గారు, ఈ జాగ్వార్ ఎయిర్క్రాఫ్ట్కి స్పేర్ పార్ట్స్ లేకుంటే మనం ఇక 15 ఎయిర్క్రాఫ్ట్లు, పాత ఎయిర్క్రాఫ్ట్లు కొనుక్కున్నాం, పనిచేయదు. ఎత్తుకొచ్చాం షిప్స్లో, తీసుకొచ్చి దాని స్పేర్ పార్ట్స్ క్యానబలైజింగ్ అంటాం మన ఇంగ్లీష్లో దాన్ని. క్యానబలైజ్ చేసి మనం ఈ ఎయిర్క్రాఫ్ట్ యూజ్. ఇది ఎట్లయిపోయిందంటే కార్ పార్ట్ దొరకకపోతే, పాత ఏదో కార్ ఉంది మోడల్, ఆ కార్ ఇప్పుడు ప్రొడక్షన్ లేదు, స్పేర్ పార్ట్లు దొరకలేదు. అదే కూడా దేవుడు ఆ ఫియట్ కార్ ఉంది, ఆ ఫియట్ కార్ తీసుకొని ఇంజిన్ ఒక చిన్న పార్ట్ బేరింగ్ లేదు, అది తీసుకొని ఇక్కడ వేయడం. ఎందుకంటే మీరు రానిగాని మొత్తం ఈ లెక్కన మన ఆర్మీ వాళ్ళకి, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి నిజంగా దండం పెట్టాలి కదా సార్. అయినప్పటికీ ఇంత కష్టపడి ఏదో కాపాడుతున్న ఆలోచన సాయి గారు. నిజానికి పెద్ద మీరు నేను ఉద్యోగానికి వెళ్తే పొద్దున సాయంత్రం వచ్చే గ్యారంటీ ఉంది, వాళ్ళకి అసలు లేదు. వాళ్ళకి లేదు. దే ఆర్ ఫ్లయింగ్ ఇన్ అన్ ఎయిర్క్రాఫ్ట్ విచ్ ఇస్ నో గ్యారంటీ. ఎక్కడ క్రాష్ అవుతుంది, ఏం క్రాష్, ఆ ఫ్యామిలీస్ ని మెచ్చుకోవాలి. అభినందన్ వర్ధమాన్ అయింది కొడుతూ ఉంటే MiG-21 మిగ్తో ఫైట్ చేయాల్సిన పరిస్థితి. అదే ఏం చేయగలుగుతారు. ఇప్పుడు F-16 కొట్టారు వాళ్ళు. అదే మనకు 3 స్క్వాడ్రన్లు వీళ్ళు తీసుకొచ్చారు. మన రఫాల్ తీసుకున్నప్పుడు, రఫాల్ ఈజ్ ద ఫస్ట్ పర్చేజ్ ఆఫ్టర్ 25 years సాయి గారు. 25 సంవత్సరాల తర్వాత ఫస్ట్ పర్చేజ్. నడ్మిట్లో మిగ్ వస్తుంటాయి రష్యా నుంచి, అది ఇంకా పెద్ద ప్రాబ్లం. రష్యా వాళ్ళకి ఆఫ్ ద టైమ్ స్పేర్ పార్ట్స్ దొరకదు. ఇప్పుడు మొత్తం వాళ్ళు యుక్రెయిన్తో పడిపోయిన తర్వాత అసలు వాళ్ళ ఎంటైర్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం అయిపోయింది వాళ్ళది. సో ఇప్పుడు వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు మనకు, లేటెస్ట్ సుఖాయ్ ఆఫర్ చేస్తున్నాం. మన ఏరో ఇండియాలో వాళ్ళు చూపించారు, డెమో చూపించారు, అంతా చేశారు. మోదీ గారు F-35 తీసుకొస్తున్నారు. మనకు కావాలి సాయి గారు. వీ షుడ్ నెవర్ రిస్క్ టేకింగ్ ఫ్రమ్ వన్ కంట్రీ. రేపు వాళ్ళు మనతోని ఏదైనా గొడవ పెట్టుకుంటే మనకు స్పేర్ పార్ట్లు దొరకవు, మనకి ఏం దొరకదు, మళ్ళీ సపోర్ట్ రాదు. మనం చూసాం పోఖ్రాన్ తర్వాత ఏం చేశారు యూఎస్ అని. సో డెఫినెట్లీ నౌ టైమ్ హస్ కమ్. ఈ గవర్నమెంట్ని ఎఫిషియన్సీ తీసుకురావాలి సాయి గారు.
ఈ కమ్యూనిస్ట్ వాళ్ళని తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టాల్సిన టైం వచ్చేసింది. వీళ్ళు పనికిరాదు. బికాస్ ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ కమ్ ఫ్రమ్ కేరళ వేర్ దే హావ్ డిస్ట్రాయిడ్ ఇట్. మొత్తం ధ్వంసం చేశారు ఆ స్టేట్ని. జస్ట్ లైక్ వెస్ట్ బెంగాల్ ఎట్లా చేశారు వీళ్ళందరూ కలిసి. మనకు ప్రైవేట్ సెక్టర్కి ఇస్తే మీకు ప్రాబ్లం ఏంటి? పబ్లిక్ సెక్టర్ కావాలి. పబ్లిక్ సెక్టర్ షుడ్ బి దేర్ ఓన్లీ ఇన్ క్రిటికల్ ఏరియాస్. బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు కూడా ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి గవర్నమెంట్? మొన్న ఎవరో నాతో డిబేట్ చేస్తున్న అడిగారు, ఎందుకు బిఎస్ఎన్ఎల్ని పెట్టుకున్నా, అది కూడా ప్రైవేట్ చేయొచ్చు కదా గవర్నమెంట్, ఎందుకు పెట్టుకుని ఇంత డబ్బులు ఎందుకు? ఎందుకంటే కొన్ని ఏరియాస్లో ఫర్ ఎగ్జాంపుల్ రేపు వార్ వచ్చింది అనుకోండి, ఆ సిచ్యువేషన్లో ప్రైవేట్ సెక్టర్ ఏమైనా గొడవ చేస్తే మనం ఏం చేయలేము. ఇంకోటి బార్డర్ ఏరియాస్లో వీళ్ళు వెళ్ళరు, ప్రైవేట్ సెక్టర్ ప్లేయర్స్. ఫారెస్ట్ ఏరియాస్లో వెళ్ళరు, చాలా దూరం ఉన్న ప్లేసెస్ మీరు వెళ్ళరు, అక్కడ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు వెళ్తారు. స్ట్రాటజిక్గా గవర్నమెంట్ యూస్ చేసుకుంటే, సో గవర్నమెంట్ డబ్బులు పెడుతున్నా కూడా దానికోసం పెడుతున్నారు. సో దట్ సిటీలో మీరు మొబైల్ ఫోన్ నడిపించి వాళ్ళకి ఏం ప్రాఫిట్ రాదు. వాళ్ళకి దే కెన్ నెవర్ మ్యాచ్ అన్ ఎయిర్టెల్ ఆర్ జియో. మార్కెటింగ్ కానివ్వండి, వాళ్ళ సేల్స్ కానివ్వండి, వాళ్ళ ఆపరేషన్స్ కానివ్వండి, వాళ్ళ ఇంటర్నెట్ స్పీడ్స్ కానివ్వండి. కానీ ఇంప్రూవ్ అయ్యారు చాలా మటుకు. నాట్ దట్ దే నాట్ ఇంప్రూవ్. బిహెచ్ఎల్ చూడండి సాయి గారు, ఎక్సలెంట్లీ వెల్. నవరత్న, ఎన్నో నవరత్నాలు మందారు అట్లా. కానీ దిస్ వెన్ యూ ఆర్ గివెన్ ఎ కాంట్రాక్ట్, మీకు ఒకరు పని ఇచ్చారు సాయి గారు, రేపు ఇది చేసి నాకు ఇవ్వాలి బాబు, ఇది ఒక సంవత్సరం తీసుకొని టైం అని. సంవత్సరం తర్వాత వచ్చి నాకు ఇంకా నేను మొదలే పెట్టలేదు, నేను ఇంకా డ్రాయింగ్ బోర్డ్ స్టేజ్లో ఉన్నానంటే ఎవరు ఊరుకుంటారు సాయి గారు? దాంట్లో తెచ్చుకుందాం బయట నుంచి, ఐ హావ్ నో ప్రాబ్లం. కొన్ని బిలియన్స్ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. F-35 తెచ్చుకోండి, లేటెస్ట్ 5th జనరేషన్ స్ట్రెంత్ ఎయిర్క్రాఫ్ట్ అది. కానీ ఈ ఒక కమిట్మెంట్ ఉండాలి. ఈ పబ్లిక్ సెక్టర్ అక్కడ వెళ్తే మీకు ఆ కల్చర్ తెలిసిపోతుంది. వాళ్ళకి ఒక డెడ్ లైన్ డ్రివన్ అనే కల్చర్ లేదు వాళ్ళకి. ఐఎమ్ నాట్ టాకింగ్ ఎవ్రీబడి అగైన్. యాజ్ ఐ సెడ్, BHEL చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అట్లాంటిది. మంచి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన దగ్గర. దెర్ ఆర్ గ్రేట్ కంపెనీస్. కానీ అదే టైంలో మన ట్యాక్స్ పేయర్ మనీ ఇట్లాంటి దానికి పెట్టి, మనకు గుర్తుంటుంది మీకు సాయి గారు, బిఫోర్ 2014 ఎలక్షన్ రాహుల్ గాంధీ వెళ్ళి ధర్నా చేశాడు HAL ముందు, వాళ్ళకి ఆర్డర్ లేదని చెప్పేసి. మోదీ గారు 35,000 కోట్లు ఆర్డర్ ఇచ్చారు మళ్ళీ ఒక సంవత్సరానికి అక్కడి నుంచి. సరే వాళ్ళు చేస్తున్నారు, చిన్నది అప్గ్రేడేషన్, బిగ్ అన్నీ చేస్తున్నారు సాయి గారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు బిగ్ టికెట్ ఐటమ్స్, కొత్త ఎయిర్క్రాఫ్ట్, ఇప్పుడు కూడా పాత తేజస్ చూపించి దాన్ని తిప్పి చేస్తారు. వాళ్ళ తప్పు కూడా కాదు. వాళ్ళకి ఆర్డరు వాళ్ళ చేతికి వచ్చింది తేజస్ డెవలప్మెంట్ 2014లో సాయి గారు. 2014లో ఎవరు వచ్చారు? 14లో మోదీ గారు వచ్చిన తర్వాత. అప్పుడు దాకా ఇది కాన్సెప్ట్ స్టేజ్లో ఉండే. ఎవరు? DRDO దగ్గర. మోదీ గారు వచ్చిన తర్వాత డెడ్ లైన్ పెట్టారు, నాకు 5 సంవత్సరాలు ఇన్ని స్క్వాడ్రన్లు కావాలని చెప్పి. ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది, ఇంకా స్క్వాడ్రన్స్ అసలు 1-2 ఇచ్చారు అంతే. బికాజ్ ఇంజిన్ లేదు. ఇంజిన్ హస్ బి గివెన్ బై GE. మన దగ్గర ఇంజిన్ కెపాసిటీ లేదు తయారు చేయడానికి. ఫ్రేమ్, మెయిన్ ఎయిర్ ఫ్రేమ్ అంతా తయారు చేసుకుంటాం మనం, మిసైల్ కూడా చేసుకుంటాం, ఇంటిగ్రేషన్ చేసుకుంటాం, కానీ ఇంజిన్ లేదు. అది పెద్ద ప్రాబ్లంలో పడింది. సో నౌ మోదీ గారు వెళ్ళిన తర్వాత ఈవెన్ ఐ బిలీవ్ GE డీల్ కూడా అవుతుంది. కానీ వీ కెనాట్ వెయిట్ టిల్ దెన్. మనకు 2 ఫ్రంట్ వార్ ఉన్నాయి. ఒకటి పాకిస్తాన్ వైపు, ఒకటి చైనా వైపు. చైనాలో మనకు 3 వైపుల నుంచి మన యుద్ధం ఉంది మనకి. ఒకటి లదాఖ్ వైపు ఉంది, ఇంకోటి అరుణాచల్ ప్రదేశ్ వైపు ఉంది మనకు. సో వీఆర్ 3 ఫ్రంట్ వార్ వీఆర్ ఫైటింగ్. అండ్ డెఫినెట్లీ వీ నీడ్ మోడర్న్ ఎయిర్క్రాఫ్ట్. అది తెచ్చుకోవాల్సిందే. మనకి ఇంకా 3 స్క్వాడ్రన్లు కావాలి. అది US నుంచి F-35 తెచ్చుకుంటారో, రష్యా నుంచి లేటెస్ట్ సుఖాయ్ తెచ్చుకుంటారో, అది గవర్నమెంట్ ప్రాబ్లం. కానీ HAL మీద డిపెండ్ అయితే డెఫినెట్గా వస్తే ఒక బోనస్, లాటరీ కొట్టినట్ల, లేకుంటే లేదు సాయి గారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చాట్ల గారు. చాలా విషయాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నిజానికి ఇవి ఏవి తెలుగు మీడియాలో మాట్లాడట్లేదు. నిజానికి ఫార్చునేట్ ఒక రకంగా చెప్పాలంటే, మా నేషనలిస్ట్ హబ్కి ఆ వేదికగా మారడం, నేషనలిస్ట్ హబ్ ఆ వేదికగా మారడానికి నిజానికి నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. బట్ అట్ ద సేమ్ టైం దురదృష్టం ఏంటంటే, మిగతా ఎవరు మాట్లాడకపోవడం, సమాజానికి తెలియకపోవడం, ఒకటే ఛానల్ ఉండడం, అదొక అన్ఫార్చునేట్ థింగ్. బట్ ఎస్, మనం చేయాల్సిన ప్రయత్నంతో మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాము. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్. మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.